మనం ఇప్పుడు ఏం చేస్తాం మనం అది తవత తవత పరిచయం కదా నేర్చుకుందాం. మన అంటే దానికి గమ్ ధాతుకి తవత పరిచయం అంటే మనం ఏంటి, అది ఏ కాలానికి సంబంధిస్తుంది? తవత పరిచయము భూతకాలం. భూతకాలం, భూతకాలానికి సంబంధించింది. ఇంకా తర్వాత ఏమోను ఇక్కడ మనం నేర్చుకున్నాం. పుల్లింగానికి మనకు ఎలా వస్తుంది? లింగానికి గమ్ ధాతు లిఖితవాన్, గతవాన్, క్రీడితవాన్ అలా అలా వస్తుంది. అంటే అంటే ధాతుతోటి మనకు క్రీడితవాన్ గతవాన్ వస్తుంది. స్త్రీలింగం అంటే గతవతి, గతవతి, క్రీడితవతి, ఖాదితవతి, ఖాదితవతి. సో అలా ధాతువులు మనకు అలా వస్తుంది. తర్వాత మనం నపుంసకలింగం అంటే గతవత్, గతవత్, క్రీడితవత్. మూల రూపాన్ని నపుంసకలింగ రూపం అంటే. అవును. గతవత్, క్రీడితవత్, పఠితవత్, అలాగ వత్ లాగా మనకు వస్తుంది. అంటే ఇది ఎలా తయారవుతుంది? ఒకవేళ గమ్ ధాతు మనం తీసుకుందాం అనుకోండి, గమ్ ప్లస్ తవత్, గమ్ ప్లస్ తవత్ ఈ రెండు కలిపితే ఏమవుతుంది? గతవత్ అని అవుతుంది మనకు. గమ్ ప్లస్ వత్ గతవత్ అవుతుంది. ఈ గతవత్ మనకేమో ఇదేంటి, ఈ గతవత్తే అనేది మనకు ప్రాతిపదికము, ఈ గతవత్తే మనకు నపుంసకలింగ శబ్దం కూడా. సో అందుకని పుల్లింగం మన గతవాన్, గతవతి, నపుంసకలింగం గతవత్ అవుతుంది. సో మనకి ఇది మనకు అర్థం చేసుకున్నాం. ఈ భూతకాలంలో మనకు బాలక లిఖితవాన్ అంటే దాన్ని మన భూతకాలంలో భూతేలంగ రూపాల్లో ఎలాగ రాస్తాము మనం? అలిఖత్, బాలక అలిఖత్ అని రాస్తాము. తర్వాత బాలిక గతవత్స్య అని మనం ఇందులో రాసామనుకోండి, దానికి ఏ క్వశ్చన్ ఏమవుతుంది? గతవతి, బాలిక గతవతి. బాలక లిఖితవంతః అని బహువచనం మనకు వస్తుంది. అంటే దానికి ఏ క్వశ్చన్ ఏమొస్తుంది? లిఖితవాన్, లిఖితవాన్ వస్తుంది. సో అందుకని మూడు పుల్లింగానికి మూడు వచనాలు ఎలా వస్తాయి మనకు? గతవాన్, పఠితవాన్, పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః. మంజుల గారు స్త్రీలింగానికి ఎలా వస్తుంది? పఠితవతి, పఠితవత్యౌ, పఠితవత్యః. అంటే మనకు గౌరీ శబ్దం లాగా మనకు వస్తుంది. గౌరీ శబ్దం లాగా వస్తుంది. సో ఇక్కడ దాకా మనం అర్థం చేస్తున్నాం. నపుంసకలింగం ప్రాతిపదికం కనుక దానికే పెద్ద ఎక్కువ ప్రయోగం లేదు. కానీ ప్రాతిపదికం లేకుండా చెప్పండి. నపుంసకలింగం ప్రాతిపదికం లేకుండా ఉండదు కనుక మనకది గతవత్, పఠితవత్ అని వస్తుంది. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనకు స్త్రీలింగం పుల్లింగం ముందు మనకు అది ఇంపార్టెంట్ గా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం విభక్తి పేజ్ నెంబర్ 139 చేయండి. అది అక్కడేమో మనకు ఇప్పుడు చతుర్థి విభక్తి మనం నేర్చుకుంటున్నాం. అక్కడ చదువుతారా? ఏమన్నా మంజులుగా స్టార్ట్ చేస్తారమ్మా? మంజుల గారు మ్యూట్ లోని చెప్తున్నాలే మేడం. చతుర్థి విభక్తి వాక్యాల నుంచి చదవనా మేడం? అక్కడి నుంచి చదవండి. చతుర్థి విభక్తి వాక్యాలు. వైద్యః రుగ్ణాయ ఔషధం ఇచ్చతి. యచ్చతి, సారీ మ్యామ్, అచ్చతి, యచ్చతి. మనకు చతుర్థి విభక్తి మనకు ఎలా వస్తుంది? మనకు చతుర్థి విభక్తి అంటే అసలు అర్థం ఏమిటి? మనం ఇంకోళ్ళకి ఇవ్వడం చతుర్థి విభక్తి అంటే మనం ఇస్తున్నమ్మా వాయనం అంటాం కదా. మనం ఎవరికైనా తాంబూలం ఇస్తే అది మనం వాళ్ళకి ఇచ్చాం అంటే ఎవరైతే మన దగ్గర నుంచి పుచ్చుకున్నారో వాళ్ళు చతుర్థి విభక్తిలోకి వస్తారు. మనం కాదు, మనం రావు. ఎవరైతే పుచ్చుకున్నారో, మరి మీరు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు, ఒక పెళ్లికి వెళ్ళారు, మీరు గిఫ్ట్ ఇస్తారు. ప్రజెంటేషన్ మన పెళ్లికి వెళ్ళినా దేనికి వెళ్ళినా మనం బర్త్డే పార్టీకి వెళ్ళినా కూడా ఏదో గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. సో మనం అయితే ఎవరికైతే గిఫ్ట్ ఇస్తున్నామో వాళ్ళు చతుర్థి విభక్తిలో ఉంటారు.
ఇచ్చిన వాళ్ళం మనం కాదు, ఎవరైతే పుచ్చుకుంటారో గిఫ్ట్ వాళ్ళు చతుర్థి విభక్తిలో ఉంటారు. సో ఇక్కడ వైద్య రుగ్నాయ ఔషధం యచ్చతి అంటే వైద్య అంటే వైద్యుడు డాక్టర్, రుగ్నాయ అంటే రోగికి ఏమి ఇచ్చాడైనా ఔషధం యచ్చతి అంటే దదాతి ఔషధాన్ని ఇచ్చాడు. సో ఔషధాన్ని ఇస్తే పుచ్చుకున్నవాడు ఎవడు? రోగి. రోగి అందుకని ఆ రోగి అనేవాడి వాడు చతుర్థి విభక్తిలో ఉంటాడు. మన రామ శబ్దం తీసుకున్నప్పుడు మనం ఎలా నేర్చుకున్నాము? రామాయ అని నేర్చుకున్నాం. రామాయ చెప్పరా? రామాయ చతుర్థి విభక్తి 3 వచనాలు మనకు తెలుసు కదా. రామ శబ్దాన్ని చెప్పండి. రామాయ, రామాభ్యాం, రామేభ్యః. రామేభ్యః. సో రామాయ అంటే రాముడికి, కౌసల్య రామాయ మధురం దదాతి అని అంటే కౌసల్య రాముడికి మధురాన్ని అంటే శ్రీ. సో ఇక్కడ రాముడు చతుర్థి విభక్తిలో ఉన్నాడు అంటే ఎవరైతే పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వాడు చతుర్థి విభక్తిలో ఉంటారు. సో దాని అలాగే రామాభ్యాం అదే ద్వివచనానికి ఎవరికైతే ఇస్తారో కృష్ణ కౌసల్య రామలక్ష్మణాభ్యాం మధురం దదాతి అని అంటే ఇద్దరికి ఇచ్చింది కనుక అంటే రాముడికి లక్ష్మణుడికి ద్వివచనంలో వాళ్ళిద్దరు కలిసి ద్వివచనంలో ఉన్నారు కనుక రామాభ్యాం అని చెప్పచ్చు. ఇది ప్రథమా విభక్తి అంటే రామలక్ష్మణౌ అని ప్రథమా విభక్తిలో చెప్తాము. చతుర్థి విభక్తిలో రామాభ్యాం అని చెప్తాము. ఇదంటే ద్వివచనం. సో రామేభ్యః. ఇంకోటి ఏమొస్తుంది మనకు? కౌసల్య అంటే పాండవ అంటే కుంతి పాండవేభ్యః అంటే మధురం దదాతి అంటే కుంతి పాండవులకు మధురం వచ్చింది. సో పాండవేభ్యః అంటే ఎంతో మంది అక్కడ 5 మంది వచ్చారు. పాండవులు 5 కనుక అంటే అక్కడ బహువచనం వచ్చిన మూలాన పాండవేభ్యః అని. అది అంటే ఇక్కడ పుచ్చుకున్న వాళ్ళు ఎవరు? అక్కడ 5 పాండవులు పుచ్చుకున్నారు. ద్వివచనంలో రామలక్ష్మణులు పుచ్చుకున్నారు. ఏకవచనంలో రాముడు అక్కడే తీసుకున్నారు. సో ఎవరైనా సరే ఏ వచనంలో ఉన్నా తీసుకున్న వాళ్ళు ఏ లింగంలో ఉన్నప్పటికీ తీసుకున్న వాళ్ళు అది స్త్రీలింగమా పుల్లింగమా అని మనకి దాంతో సంబంధం లేదు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ చతుర్థి విభక్తిలోకి ఉంటారు. సో ఇక్కడ రోగికి చెప్పండి. ఇప్పుడు ద్వివచనంలో వచ్చేసరికి ఇద్దరికి ఇచ్చారు అని చెప్పడానికి రామలక్ష్మణులు ఇద్దరు పేర్లు వస్తాయి కదా మేడం, అప్పుడు మనం ఒకరికే పెడతామా రామాభ్యాం అని? రామలక్ష్మణాభ్యాం అన్నారు. రామలక్ష్మణాభ్యాం అని చెప్పిన ఇద్దరు చెప్పుకున్నాం మనం. అంటే సెకండ్ నేమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అక్కడ ఇప్పుడు రామాభ్యాం అన్నా అనుకోండి, నేను రామాయ రామాభ్యాం అంటే అక్కడ అది బలరాముడు అవ్వచ్చు శ్రీరాముడు కూడా వచ్చుగా, ఇద్దరు వచ్చుగా. అర్థం కాలేదు మేడం. అయింది ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉండాలండి, అది ఎవరున్నా మనకు అనవసరం, ఇద్దరు ఉండాలి పుల్లింగంలో. ఓకేనా? ఇప్పుడు కృష్ణార్జునాభ్యాం అంటాం అంటే కృష్ణుడు ఒకడు అర్జునుడు ఒకడు, ఇద్దరు అయ్యారు కదా వాళ్ళు అక్కడ మనుషులు. అవును, ఇద్దరు మనుషులు అయ్యారు కదా అక్కడ. ఇద్దరు మనుషులు ఉన్నారా లేదా అని అది ప్రశ్న మనకు కావాలి. నేను మేడం అంటే మన సెకండ్ వర్డ్ కి అంటే ఎవరిదైతే సెకండ్ నేమ్ చెప్తామో వాళ్ళకి ఇది చతుర్థి విభక్తి ద్వివచన రూపం పెడతాం మనం. అంతే. మీరు ఇద్దరికి ఇస్తే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లలు, మీ కొడుకు ఉన్నారు, మీ కూతురు ఉన్నారు, మీరు ఏది కన్నా ఇద్దరికి ఉంటారు కదా సమంగా. సో మీరు వాళ్ళిద్దరికి ఇస్తున్నప్పుడు మరి మీరు వాళ్ళిద్దరు కలిసి ద్వివచనంలో అవుతారు. ఓకేనా? అది మీ అబ్బాయికి ఒకటే ఇచ్చారనుకోండి, మీ అమ్మాయికి ఒకటే ఇచ్చారనుకోండి మీరు, అప్పుడు వాళ్ళిద్దరు ఏకవచనంలోకి వస్తారు. మీరు మీ పిల్లలిద్దరికి ఇంకా మీ అక్కయ్య పిల్లలతో మీ అన్నయ్య పిల్లలతో అందరూ కూడా కలిపి ఏదైనా కొని ఇచ్చారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ బహువచనంలోకి వచ్చేస్తారు. ఎందుకంటే మీరు అందరూ కలిసి కొన్నారు కదా, అదనమాట. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే మేడం. సో అక్కడ ఏకవచనం అంటే ఒకరు ఉండాలి, ద్వివచనం అంటే ఇద్దరు కంపల్సరీగా ఉండాలి, బహువచనం అంటే ఎంతమంది అన్నా ఉండొచ్చు, మోర్ దెన్ 2, 2 ఉండకూడదు, 2 కంటే ఎక్కువే ఉండాలి. అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ముగ్గురున్నా అది బహువచనంలోకే వస్తుంది. ఇంకా 50 మంది ఉన్నా కౌరవుల్లాగా 100 మంది ఉన్నా మనకి దాంతో సంబంధం లేదు, వాళ్ళందరూ బహువచనంలోకి వచ్చేస్తారు.
కానీ ముగ్గురు నుంచి కరెక్ట్ గా ఉండాలి, మినిమం ముగ్గురైనా ఉండాలి లీస్ట్ అనమాట క్వశ్చన్లో. అది ఓకేనమ్మా. నెక్స్ట్ ధనిక నిర్ధన అంటే ఇంకా చతుర్థ విభక్తి అంటే ఎవరికైతే మనం ఇస్తున్నామో అంటే అటువైపు ఇప్పుడు మనం ఇస్తున్నాం కనుక మీరు పుచ్చుకుంటారు. మీరు మీ అబ్బాయికి ఒక ప్యాంటు చొక్కా కొన్నారు, సో మీ అబ్బాయి పుచ్చుకుంటున్నాడు, సో మీ అబ్బాయి ఎందులో ఉన్నాడు, చతుర్థి విభక్తిలో ఉన్నాడు. అలాగే మీ అమ్మాయికి ఏదైనా మీరు కొనిస్తే మీ అమ్మాయి అక్కడ చతుర్థి విభక్తిలో ఉంది. మీరు ఇద్దరికి కొనిస్తే వాళ్ళిద్దరు చతుర్థి విభక్తిలోనే ఉన్నారు, ద్వివచనంలో ఉన్నారు. ఒక్కరికే కొంటే వాళ్ళు ఏకవచనంలో ఉన్నారు, అంతే కదా. తన డౌట్ ఏంటంటే రామ లక్ష్మణాభ్యాం అన్నారు కదా మీరు, రామాభ్యాము లక్ష్మణాభ్యాము అనాలి కదా అని అట్లా. రామ లక్ష్మణాభ్యాం కాదు, సెకండ్ వర్డ్ కి పెట్టాలా అని అడుగుతున్నాను నేను. ఎందుకు అంతే. ఇప్పుడు ఆభ్యాం ఎవరు పెడతారో చివరి రెండో వాడిని ఎవరి పేరు చెప్తారో వాడికే పెట్టాలి. నేను అడిగింది కూడా సెకండ్ వాళ్ళకి పెట్టాలి కదా అని అడుగుతున్నాను, అంతే అదే కదా. సెకండ్ వాళ్ళకే పెట్టాలి. రామ లక్ష్మణాభ్యాం అదే నేను అలాగే అన్నా కదా, రామ లక్ష్మణాభ్యాం. లేదా అర్జున కృష్ణార్జునాభ్యాం. ఫస్ట్ నేను కృష్ణుడు చెప్పాను, రెండో వాడిని అర్జునుడు చెప్పాను, అర్జున కృష్ణార్జునాభ్యాం. అది వాళ్ళకి పెట్టాలి. సీతారాముడు అయితే సీతారామాభ్యాం. ఫస్ట్ సీత పెట్టారు, తర్వాత రాముడు, సీతారామాభ్యాం. పార్వతీ పరమేశ్వరాభ్యాం, గౌరీ శంకరాభ్యాం. అర్థమైందా? సీతారామాభ్యాం నమస్కారోతి. సరే, నమస్కారోమి కదా. నమస్కారోమి నమస్కారం మీరు చేస్తున్నారు కదా, అహంకారం అహం అన్నారు కదా. మంజుల గారు మీ డౌట్ తర్వాత అర్థమైంది, డౌట్ క్లారిఫై అయింది మేడం. సో ధనిక నిర్ధనాయ ధనం యచ్చతు. ఇక్కడ ఎవడు ధనిక అంటే ఇక్కడ ధనికుడు, నిర్ధనాయ అంటే ధనం లేని వాడికి అంటే పేదవాడికి ధనం యచ్చతు. చూడండి ఇక్కడ ధనిక అంటే ఏ విభక్తి అయింది సిస్టర్ గారు? ధనిక అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. నిర్ధనాయ అంటే నిర్ధనుని బీదవాణి కొరకు. ధనం అనేది నపుంసకలింగం ద్వితీయ విభక్తి. ధనం అంటే ద్వితీయ విభక్తి. గారు నిర్ధనాయ చతుర్థి విభక్తి ఏకవచనం అని చెప్పండి అమ్మా. నిర్ధనాయ అంటే చతుర్థి విభక్తి ఏకవచనం. ధనం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. యచ్చతు అనేది అది లోట్లకారం. ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం. అది కరెక్ట్. సో ఇప్పుడు ధనిక అనేది మనకి ఎందులో ఉన్నాడు? ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉన్నాడు కనుక అక్కడ నెంబర్ ఏమొస్తుంది? ప్రథమా విభక్తి నెంబర్ ఏమిటి? 1. ధనం అనేది ఎందులో ఉన్నాడు? కర్మ. అది కర్మ. కర్మ ఎందులో ఉంటాడు? 2. కర్మ ఎందులో ఉంటాడు? 2లో ఉంటాడు. 2. ఓకేనా? ధనం 2 అంటే ఇక్కడ ధనిక అనేది ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉన్నాడు కనుక అక్కడ 1, కర్త 1లో ఉంటాడు, కర్మ 2లో ఉంటుంది. మళ్ళీ యచ్చతు అనే క్రియాపదం 1. ఎందుకు 1? ఎందుకంటే ధనికుడు 1లో ఉన్నాడు కదా. అవునండి. అందుకని వీడు ప్రథమ పురుషులో కూడా వాడు వాడినే ఫాలో అవుతాడు. ఇది కూడా ప్రథమ పురుషులు ఏకవచనంలోనే ఉంది, ఎక్స్పెక్ట్ ఉన్నది. ఓకేనా? సో 1 to 1 ఉంది. ఈ 1 to 1 వస్తే మనకి ఏం పదం ఇది? కర్తృపదమ కర్మణీపదమ. కర్తరి వాక్యం అంటే ఇది మనకి ఇది కర్తరి ప్రయోగం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి మంజుల గారు. నెక్స్ట్ లేఖకః కాయై లేఖం లిఖతు. లేఖః ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. పత్రికాయ ఇది రామాయ
మేడం పత్రిక అనేది పత్రిక ఆకారం స్త్రీలింగ శబ్దమా? అవును. ఓకే. సో ఇది స్త్రీలింగం ఆకారంతో స్త్రీలింగ శబ్దం చతుర్థి విభక్తి రూపం ఇది. పత్రికాయ ఏకవచనం. లేఖం ద్వితీయ విభక్తి ఏకవచనం. లిఖతు లోట్లకారం ఇది. లోట్లకారం పురుష ఏకవచనం. కరెక్ట్. సో ఇప్పుడు మనకి లేఖక అనేది ఎందులో వచ్చింది? లేఖక అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో వచ్చింది. అంటే నెంబర్ ఎక్కడంటే 1. కర్మ ఎందులో ఉంది? లేఖం ద్వితీయ విభక్తి 2. లిఖతు ఇది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. సో 1 ఇది కూడా. అంటే కర్తని ఇక్కడ క్రియాపదం కర్తని ఫాలో అవుతుంది. అవునా? అవును. కర్త ఒకటిలో ఉన్నాడు కనుక లేఖక అనేది ఈ క్రియాపదం లేఖతు కూడా అది కూడా లేఖతు కూడా కర్మపదంలో ఒకటిలోనే ఉంది. అంటే ఇది కూడా కర్తృవాక్యం అయింది. అవునా? ఇక్కడ పత్రికాయ. సో పత్రికాయ అనేది ఇక్కడ చతుర్థి విభక్తి. ఇక్కడ పత్రికాయ ఎందుకు చతుర్థి విభక్తి అంటే ఈ లేఖకుడు అంటే ఇది ఈ లేఖం అంటే లెటర్ రాసి ఎవరికి ఇచ్చాడు? పత్రికా వాళ్ళకి ఇచ్చారు. అంటే పత్రికా సంపాదకులు వాళ్ళకి ఇచ్చారన్నమాట. అంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ అనుకోండి మీరు. ఓకే, పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ లేఖకుడు ఇచ్చాడు. ఎవరైతే పుచ్చుకున్నారో ఆ లేఖని పత్రికా వాళ్ళు పుచ్చుకున్నారు. అంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు తీసుకున్నారు కనుక ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఇక్కడ చతుర్థి విభక్తిలోకి వస్తున్నారు. ఓకేనా? వాళ్ళు పుచ్చుకుంటున్నారు కనుక. ఏం అర్థమైనా? అర్థమైంది మేడం. నెక్స్ట్ పద్మావతి గారు చెప్పండి అమ్మా. కవయః కీర్త్యై కావ్యం లిఖంతు. చెప్పండి. కవయః ప్రథమ విభక్తి ఏకవచనం అండి. కవి. బహువచనం. బహువచనం. పద్మావతి గారు కవయః బహువచనం అండి. దానికి 3 వచనం చెప్పండి. కవి గౌరీ శబ్దం లాగా గౌరీ, గౌరియౌ, గౌర్యా. గౌర్యః గౌర్యః దగ్గర కవయః కదా. కవయః వచ్చింది. 3 వచనాలు చెప్పండి. కవయః కవయై కవయౌ కవ్య కవి కవయౌ కవయః కవ్యౌ. అదే కవయః బహువచనము. కవి గౌరీ శబ్దం గౌరీ, గౌర్యై, గౌర్యై. ఇక్కడ గౌరీ శబ్దం ఎలా అవుతుంది? ఇక్కడ కవయః అంటే కవి కదా, అంటే మగవాళ్ళు. కవి మేడం. కవి లాగా వస్తుంది కదండి. కవి కవి కవయః కవి కవిః కవి కవయః వస్తుంది. కవి హరి కవి కవ్యౌ కవయః. పద్మావతి గారు కంగారు పడకండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇక్కడ కవయః అంటే ఇది పుల్లింగ శబ్దం. ముందర ఆ లింగాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు కవయః అంటే ఏంటి? ఇది మగవాళ్ళు బహువచనం. సో గౌరీ శబ్దానికి ఇది ఎలాగ మ్యాచ్ అవుతుంది? అవ్వదు కదా. అదేలేండి. అవును. హరి శబ్దం లాగా మనం తీసుకోవాలి. హరి హరిహి హరి హరయః. కవిహి కవి కవయః. అర్థమైందా? ఇప్పుడు చూడండి కరెక్ట్ గా. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే కరెక్ట్ గా అయింది కదా. ఇప్పుడు మీరు గౌరీ అన్న అనుకోండి, మనం తప్పుగా ఆలోచన తప్పేం లేదు. అంటే మనకు అట్లీస్ట్ మన తప్పు అని అట్లీస్ట్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు గౌరీ శబ్దంగా తీసుకుందాం అనుకోండి. అప్పుడు కవి కవ్యౌ కవ్యః అన్నవాలి. కానీ ఇక్కడ కవ్యః అని ఇవ్వలే కదా, వాడు కవయః అని ఇచ్చాడు. అవును. సో కవ్యః అప్పుడు అది మీరు ఆలోచించాలి. కవ్యః ఇవ్వలే కదా,
గౌర్య అని ఇవ్వలే కదా, ఇక్కడ మన కవయ ఉందిగా, ఉంది కదా ఇక్కడ, కవ్య అని రాలేదు కదా ఇక్కడ పలుకుతున్నప్పుడు, కవయ ఉంది కదా అని అది మీరు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మీరేం చేయాలి, బహుశా హరి సప్తం అనుకోని అని అనుకుని హరికి వెళ్ళాలి. మళ్ళీ మీరు హరిని పట్టుకోండి, అప్పుడు హరి నారాయణ. ఏమా అంటే ఇవన్నీ ఈ తప్పులు మేము చేసాం, మేము ఇలాగే ఆలోచించుకునే వాళ్ళం చెప్పేది. అక్కడ విసర్గ వచ్చిందంటే పుల్లింగమే కదా, గుర్తులేదు అది. పర్వాలేదు. సో మతి శబ్దం కూడా సేమ్ ఇదేలాగే కదా మేడం, మతిహి అంతే మతి కదా. మతయః. అంతే, మతిహి మతి మతయ, మతి శబ్దం తీసుకోవచ్చు, హరి శబ్దం. నేను ఇప్పుడు ఇక్కడ మతి శబ్దం ఎందుకు తీసుకోవాలంటే మన మతి శబ్దం అనేది ఏ శబ్దం అవుతుంది, అది ఇక్కడ ఏ లింగం అయింది, అక్కడ ఈకారాంత స్త్రీలింగం. స్త్రీలింగం అయింది. అవునా, ఇక్కడ కవయ అనేది ఇక్కడ పుల్లింగం కనుక నేను హరి శబ్దమే తీసుకుంటున్నా. మళ్ళీ మనకు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని మనం స్త్రీలింగానికి స్త్రీలింగమే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బెస్ట్, పుల్లింగానికి పుల్లింగ రూపమే ఇంకో ఎగ్జాంపుల్ గా తీసుకోవడం మంచిది. ఓకే, మరి ఇప్పుడు దీనికి దాని ఇంకో తీసుకుందాం అనుకోండి, మళ్ళీ మనం ఒకవేళ మనకు ఒకసారి భేదం వస్తూ ఉంటుంది, మళ్ళీ అక్కడ తప్పవుతే మనకు కష్టం కదా. అందుకని పుల్లింగ శబ్దానికి పుల్లింగాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సో కవయ చెప్పండి మా పద్మావతి గారు చెప్పండి. కవయః కీర్త్యై. ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్త్యై అని వచ్చింది అంటే గౌర్యై. అవునా, అవును, గౌరీ గౌర్యౌ గౌర్య. సో గౌర్య కీర్త్యై అంటే కీర్తి అనేది స్త్రీలింగ శబ్దం, కీర్తి. అది ఇప్పుడు కీర్త్యై అని చెప్పండి పద్మావతి గారు. కీర్త్యై బహువచనం వచ్చిందండి. కీర్త్యై కాదు బహువచనం. అరే ఇది రమాయై ఈకారాంత శబ్దం అయింది, కీర్తి ఈకారాంత స్త్రీలింగ శబ్దం అయింది కీర్తి అనేది. కీర్త్యై అంటే కీర్తి కోసం, అది కీర్తి కోసం ఇచ్చారు పక్కన. అంటే అతనేంటి వాళ్ళు కవి కదా, కవికి ఏమి సాధారణంగా ఎటువంటి మెంటాలిటీ ఉంటుంది, తను బాగా కవిత్వాలు రాయాలి, 10 మందిలో కీర్తిని తెచ్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని ఉంటుంది కదా, సాధారణంగా అందరికీ ఉంటుంది కదా. సో కీర్త్యై అంటే కీర్తి కోసం. సో కీర్తి అనేది ఈకారాంత స్త్రీలింగ శబ్దం కనుక కీర్త్యై. కావ్యం అంటే కీర్తి కోసం, కావ్యం. చెప్పండి. కావ్యాలను, కావ్యం అంటే ద్వితీయ విభక్తి. కావ్యం అంటే కావ్యాన్ని. కావ్యాన్ని లిఖంతు. లిఖంతు లిఖంతు అనేది ఎందులో ఉంది, ఏ లకారమో ఏ వచనమో. లిఖంతు పఠతి పఠతః పఠంతు, పఠతి పఠతః పఠంతు. లట్లకారం ప్రథమ పురుష. బహువచనం. లిఖతి చెప్పండి. లిఖతి లిఖతః లిఖంతు. కరెక్టేనా? లిఖంతి మేడం. లిఖతి లిఖతాః లిఖతి లిఖతాః లిఖంతి. ఒక నిమిషం అక్కడ ఉండే పద్మావతి గారు, లిఖంతు అని ఇక్కడ ఉంది కదమ్మా. అవును, అవునండి. ఆజ్ఞాలోట్ మేడం. లోట్ ఆజ్ఞాలోట్ లోట్ లకారం. పద్మావతి గారు లిఖంతి మీరు చెప్పినట్టు లిఖంతి అంటే వినండి అమ్మా, ఇప్పుడు అక్కడ అది కూడా తిగంతమే, ఇది కూడా తిగంతమే, ఎందుకంటే తకారం ఉంది కనుక చివరిలో, అది కూడా తిగంతమే. లిఖంతు లిఖంతి అంటే మీరు చెప్పండి అది వర్తమాన లట్లకారం అవుతుంది. లిఖతి లిఖతః లిఖంతి. కానీ ఇక్కడ లిఖంతు అని ఇచ్చాడు. తు అంటే మనకి ఎందులో వస్తుంది, ఏ లకారంలో వస్తుంది చెప్పుకున్నాము, లోట్ లకారంలో వస్తుంది చెప్పుకున్నాము. లిఖతు లిఖతాం లిఖంతు. లిఖతు లిఖతాం లిఖంతు. ఆజ్ఞా ప్రార్థన దానిలాగా. మరి గుర్తుందా మనకు, మన ఈ 3 నుంచి కలిపి లోట్ల కారం అంటారు. అంత ప్రథమ పురుష ఏమవుతుంది, ప్రేరణ. మధ్యమ పురుష ఆజ్ఞ, ప్రార్థన. ప్రార్థన. ఈ 3 కలిపితే లోటు. అవునా, చెప్పాను కదా మనం. సో లిఖంతు. సో లిఖంతు అనేది మనకు ప్రథమ పురుషం బహువచనం అయింది, లోట్ల కారము. అర్థమైందమ్మా?
సో కవయ కీర్త్యై కావ్యం లిఖంతు అంటే లిఖంతు. కవులు అంటే కవయ అంటే ఇక్కడ బహువచనం ఇచ్చారు కనుక అక్కడ లిఖంతు అనేది కూడా చూడండి ప్రథమ పురుష బహువచనం. లోట్లకారం బహువచనంలో వచ్చింది. సో ఇక్కడ కవయ అనేది ఏంటి ప్రథమా విభక్తి బహువచనం కనుక ఇది వన్లో ఉన్నాడు, కర్త వన్లో ఉన్నాడు. ఓకే, కావ్యం కావ్యం అనేది కర్మ కనుక రెండులో ఉంది, అంటే ద్వితీయ విభక్తిలో ఉంది. లిఖంతు అనేది కర్మని కర్తని అనుసరిస్తోంది కనుక కర్త ఒకటి రెండు ఒకటిలో ఉన్న మూలాన ఈ లిఖంతు కూడా ప్రథమ పురుష ఒకటిలోనే అంటే ఏకవచనంలోనే బహువచనంలోనే ఉన్నాడు. ఇక్కడ కవయ అనేది బహువచనంలో ఉన్నాడు కనుక ఇక్కడ ఈ లిఖంతు కూడా ప్రథమ పురుష బహువచనంలోకే ఉన్నాడు. అంటే ఇది కూడా 1 1 2 1 అంటే ఇది కూడా కర్తరి ప్రయోగమే. ఓకేనా? సో లిఖంతి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా పద్మావతి గారు, అందరూ వినండి అమ్మా. లిఖంతి అంటే లట్లకారము, లిఖంతు అంటే లోట్, అలిఖత్ అంటే పద్మావతి గారు దూతేలంగ్ భూదేలంగ్. లేఖిష్యతి అంటే భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం ఇష్యతి వచ్చి భవిష్యత్. లృట్ లృట్ మేడం లకారం భవిష్యత్ లృట్, భవిష్యత్ లృట్. ఓకేనా? అది చూడదు. నెక్స్ట్ చదవండమ్మా, ఇంకెవరు? కుమారి గారు చదవండి. నెక్స్ట్ స్త్రియః స్త్రియః ఉద్యోగాయ స్పర్ధతాం. స్పర్ధంతాం, అక్కడ నకారం అని చూడండి అక్కడ. స్పర్ధంతాం స్పర్ధంతాం అంటే వాడు ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, పోటీ పడుతుడు కాక. సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందులో మనకి ఇక్కడ చతుర్థి విభక్తి ఎక్కడుంది కనిపెట్టండి. వెరీ గుడ్, ఉద్యోగాయ. సో ఇప్పుడు మరి దాన్ని మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా దీన్ని, ఈ వాక్యాన్ని? ప్రయత్నం చేయండి. స్పర్ధతాం అనేది లోట్లకారం అండి. ఏదమ్మా? స్పర్ధంతాం, స్పర్ధంతాం లోట్లకారం. లోట్లకారం ఎలా వస్తుంది చెప్పండి మీరు. స్పర్ధతే, స్పర్ధతే చెప్పండి. స్పర్ధ దాటం ఎందులోకి వస్తుంది? స్పర్ధంతాం. ఒకవేళ మీరు లోట్లకారం అనుకుని అనుకోండి, తప్పేం లేదు, చెప్పండి. స్పర్ధతే, స్పర్ధేతే, స్పర్ధంతే, స్పర్ధసే, స్పర్ధేథే, స్పర్ధధ్వం, స్పర్ధే, ఆత్మనేపది ఆత్మనేపది స్పర్ధావహే, స్పర్ధామహే. సో ఇక్కడ స్పర్ధంతాం అని వచ్చింది. ఇక్కడ ఏమైనా మ్యాచ్ అవుతోందా? స్పర్ధతాం, స్పర్ధేతాం, స్పర్ధంతాం. కుమారి గారు. అవునా మేడం, ఇది లోట్లకారం ఆత్మనేపది బహువచనం కదా మేడం, ప్రథమ పురుష. చెప్పండి చెప్పండి చెప్పండి, అదే అడుగుతున్నా మరి. చెప్పండి. లోట్లకారం అయితే మీరు నాకు ఓకే కదండి, కాదు అలా కాదు, మీరు చెప్పండి. 3 పురుషులు 3 వచనాలు చెప్పండి. స్పర్ధతాం, స్పర్ధేతాం, స్పర్ధంతాం, స్పర్ధంతాం. కరెక్ట్. స్పర్ధంతాం. అవునండి, అక్కడ ఉండండి. స్పర్ధతాం, స్పర్ధేతాం, స్పర్ధంతాం. సో ఇప్పుడు స్పర్ధ అనే ధాతు వచ్చింది మీకు, అవునమ్మా? అవును. సో స్పర్ధ అనే ధాతు అని మనకి అర్థమైంది. ఈ స్పర్ధంతాం అని మనకి ఇక్కడ వచ్చింది కనుక ఇప్పుడు అది ఏ లకారం అయింది? లోట ఏమిటి? కుమారి గారు అర్థమైందా? లోట్లకారం ఆత్మనేపది. లోట్లకారం అని చెప్పాను. మీరు లోట్లకారం అంటే మీరు ప్రూవ్ చేయాలి కదా. నేను చెప్పేది అది. నేను ఇంతగా ఎందుకు అడుగుతున్నాను, మీకు డౌట్ ఉందా? మీరు కేవలం చెప్పేస్తే అలా కాదు, మీరు అది ప్రూవ్ చేయాలి. నా పాయింట్ ఎప్పుడు అది. ఓకేనా? అందుకని 3 చెప్పాలి. చెప్పండి కుమారి గారు. ఉన్నారా అక్కడ? ఇప్పుడు స్పర్ధ ధాతు అయింది, అది ఆత్మనేపది ధాతు అయింది.
స్పర్ధ. ఓకేనా? ఇప్పుడు ఆ స్పర్ధ అంటే పోటీ పడడం, స్పర్ధ అంటే పోటీ పడడం. సో దానికి స్పర్ధతాం స్పర్ధేతాం స్పర్ధతాం స్పర్ధేతాం స్పర్ధంతాం. బహువచనం. తర్వాత 3 చెప్పేయండి సుశాలక్ష్మి గారు. 3 వచ్చారని చెప్పండి. 3 స్పర్ధతాం స్పర్ధేతాం స్పర్ధంతాం స్పర్ధస్వ స్పర్ధేతాం స్పర్ధద్వం స్పర్ధై స్పర్ధావహై స్పర్ధామహై. సో ఇప్పుడు స్పర్ధంతాం అనేది ఇదేంటిది? ఆత్మనేపది ఇది లోట్లకారం అయింది మనకు, అంతే కదా? అందరూ ఇక్కడ రాసుకోండి. అందరూ ఆత్మనేపది లోట్లకారం అని అక్కడ అండర్లైన్ చేసి స్పర్ధంతాం కింద రాసుకోండి. అందరూ డౌట్ పోతుంది అది. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు? కుమారి గారు చెప్పండి అమ్మా. స్త్రీయ బహువచనంలో ఉంది. ఉద్యోగాయ చతుర్థి విభక్తి. స్పర్ధంతాం బహువచనంలో ఉంది. ఏ లకారము? లోట్లకారం. సో స్త్రీయ అనేది కర్త, ఉద్యోగాయ అనేది మన చతుర్థి విభక్తి, స్పర్ధంతాం. ఇక్కడ కర్మ ఉందా? లేదు. కర్మ ఉందా? లేదు. ఉద్యోగమే కర్మ. ఉద్యోగాయ స్పర్ధంతాం అంటే వాళ్ళంటే దేనికోసం వాళ్ళు పోటీ పడుతున్నారు? ఉద్యోగం కోసం. మరి స్త్రీలు ఆడవాళ్ళందరూ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు, అదనమాట. అంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. అంటే బోర్డు కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయన్నమాట ఆ ఉద్యోగం కోసం. అది ఓకే. సో స్త్రీ అనేది మనకు స్త్రీ ఇక్కడ కర్మ లేదు మనకు. స్త్రీయ కర్త, అది ఎందులో ఉంది? స్త్రీ అంటే ఇది స్త్రీ అనే శబ్దం. స్త్రీయ. సో స్త్రీయ అనేది మనకి ఇక్కడ బహువచనం. సో ఉద్యోగాయ అంటే ఉద్యోగం కోసం. వాళ్ళందరూ స్త్రీలందరూ దేని కోసం పోటీ పడుతున్నారు? ఉద్యోగం కోసం అనా. అంటే స్వీట్స్ కోసం, ఉద్యోగం కోసం, చీరల కోసం అంటాం కదా మనం. సో దానికోసం పోటీ పడుతున్నాక అక్కడ ఉద్యోగాయ అనేది చతుర్థి విభక్తిలో ఉంది. ఓకేనా? దానికి స్పర్ధంతాం అంటే ఇది మన లోట్లకారం బహువచనంలో ఉంది, ప్రథమ పురుష బహువచనంలో. ఏమా అర్థమైనందరికి? నెక్స్ట్ ఇప్పుడు యోగేశ్వర్ చెప్తారమ్మా. ఐశ్వర్యం అహంకారాయ భవతి. అర్థం కాలేదు మేడం. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే డబ్బు. డబ్బులు అంటే ఐశ్వర్యం కదా. అంటే కేవలం డబ్బే కాదు. ఐశ్వర్యం ఏంటంటే మేళ మిత్రులు, కార్లు, పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు అంటాం కదా మన ఐశ్వర్యం. సో ఐశ్వర్యం అహంకారాయ భవతి అంటే అహంకారాన్ని ఇస్తుంది. భవతి అంటే ఇస్తుంది, ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐశ్వర్యం అహంకారాన్ని ఇస్తుంది, అది ఇది అక్కడ అర్థం మనకు. సో ఇక్కడ ఐశ్వర్యం అనేది మనకి ఏంటి? ఇక్కడ మనకు నపుంసకలింగం ఏకవచనం. ఏకవచనం. సో ఐశ్వర్యం. అహంకారాయ అనేది ఏ విభక్తి? చతుర్థి విభక్తి మేడం. చతుర్థి విభక్తి. భవతి అనేది భవతి ఇస్తుంది. సో అంటే భవతి, భవతః, భవంతి. ఏ లకారం? లకారం. వర్తమానే లక్ మేడం. వర్తమాన లక్. వచనం ఏకవచనం భవతి. ధాతు భూధాతు. సో ఇక్కడ ఐశ్వర్యం అహంకారాయ భవతి అంటే ఇక్కడ ఏంటి? ఐశ్వర్యం ఏమిస్తుంటా? అహంకారాన్ని ఇస్తోంది. ఇప్పుడు అహంకారాన్ని ఎవరిస్తున్నారు? ఐశ్వర్యం ఒక మనిషికి అహంకారాన్ని ఇస్తోంది. అవునా? ఇచ్చేవాళ్ళు ఎవరు? ఐశ్వర్యం. ఇచ్చేది ఏమిటి? అహంకారం. పుచ్చుకునేవాడు ఎవడు? ఒక మనిషి అనుకోండి అక్కడ. ఓకే. సో అందుకని ఆ మనిషి ఏం పుచ్చుకుంటున్నాడు? అహంకారాన్ని స్వీకరిస్తున్నాడు, పుచ్చుకుంటున్నాడు. సో ఇక్కడ ఈ దేని పుచ్చుకుంటున్నాడు? అహంకారాన్ని పుచ్చుకుంటాడు కనుక ఈ అహంకార అనేది అందులో చతుర్థి విభక్తిలోకి వస్తుంది. ఓకేనా?
అంటే ఒక మనిషి తీసుకునేవాడు ఒక మనిషి అనుకోండి, అక్కడ కర్త లేడు అని వాడు ఊరికే స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ కర్త వాడు ప్రత్యేకంగా చెప్పలేదు, ఊరికే ఐశ్వర్యం అహంకారాయ భవతి, అక్కడ కర్త లేడు, ఊరికే మన కర్తను మనం పెట్టుకుందాం. ఒక మనిషికి అహంకారం వచ్చేసింది, ఎందుకు వచ్చిందంటే ఐశ్వర్యములా అని వచ్చింది. సో ఆ మనిషికి ఐశ్వర్యం ఏమి ఇచ్చింది? అహంకారాన్ని ఇచ్చింది. అదనమాట. సో అక్కడ అహంకారాన్ని ఇచ్చింది కనుక అక్కడ వాడు ఏది పుచ్చుకుంటాడు? వాడు అహంకారాన్ని పుచ్చుకుంటున్నాడు, ఐశ్వర్యం ద్వారా అహంకారాన్ని పుచ్చుకుంటాడు. అందుకని అక్కడ అహంకారాన్ని అనేది మనకు చతుర్థిలోకి వచ్చింది. అర్థమైంది అందరికి? నెక్స్ట్ చెప్పండి మా సిస్టర్ లక్ష్మి గారు, చెప్పండి. విద్య వివాదాయ మా భవతు. శక్తి శక్తః శక్తి పరపీడనాయ భవతి. సో అక్కడ శక్తి అంటే ఏంటి? మనకి ఇక్కడ ప్రథమ విభక్తి ఏకవచనం శక్తి. శక్తి అంటే శక్తి అనమాట. శక్తి అంటే శక్తి. సో పరపీడనాయ భవతి అంటే మనకి శక్తి అంటే మనం ఏం చేస్తారు? పరపీడనాయ భవతి అంటే పరపీడనం చేస్తారు వాళ్ళు. సో ఈ శక్తిని ఏమిస్తారు వాడికి? పరపీడన అంటే పరులను పీడిస్తున్నాడు అనమాట. అంటే వాడికి ఎవరో ఒకళ్ళ మన పార్టీస్ నేతలు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే తీసుకుందాం, వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రపంచాన్ని పరపీడనమే చేస్తున్నారు, వాళ్ళందరూ పీడిస్తున్నారు ప్రపంచాన్ని వాళ్ళందరూ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసే వాళ్ళకే వర్తిస్తుంది ఇది. వాళ్ళకున్న శక్తిని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏంటమ్మా? అవునండి. సో ఇప్పుడు అదంతనే ఇప్పుడు శక్తి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వాళ్ళకున్న 70 ఏళ్ళు మన రాజ్యాన్ని పాలించారు, కానీ ఒక్కడికి ఒకళ్ళ దేశాన్ని బాగుపరచలేదు. అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, వాళ్ళ జేబుల్లో డబ్బులు, స్విస్ బ్యాంక్ ఇంట్లో అన్ని ప్రపంచాల్లో అన్ని వాళ్ళ కోట్లు బిలియన్స్ ఆఫ్ మనీ పెట్టేస్తున్నారు. కానీ ప్రపంచాన్ని బాగు చేద్దాం, రోడ్లు పెడదాం, పేదవాళ్ళకి పెడదాము, ఉద్యోగాలు ఇప్పిద్దాము అనే లేవు. అందరినీ పెట్టాడు. అందరినీ అలాగా ఎవరికొన్న పరిస్థితుల్లో అడుక్కునేవాడు అడుక్కున్నట్టుగానే ఉన్నాడు 70 ఏళ్ళ నుంచి. ఇవాళ మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళగా ఇప్పుడు అందరికీ ప్రపంచంలో అందరూ ఈక్వాలిటీ ఉండాలి, ఇందులో అందరికీ సమమైన ఉండాలని అందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ, అందరికి ఇస్తూ డబ్బులు, అందరికి బ్యాంక్ అకౌంట్ అని ఓపెన్ చేసి మనం చూస్తూనే ఉన్నాం కదా మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇవన్నీ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఈ పరపీడని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి వల్ల వాళ్ళు ఏం చేస్తారు? పరపీడనాయ భవతి. కరెక్ట్ గా చెప్పారు వాడు. శక్తిని ఉంటే వాళ్ళు పరపీడన కోసం వాళ్ళు దుర్వినియోగం చేసేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అదనమాట. సో ఇప్పుడు పరపీడనాయ ఇప్పుడు పరులను పీడించారు. ఇప్పుడు ఆ పీడమని ఎవరు అందుకుంటున్నారు? శక్తి వలన బాధపడేది పరపీడనాయ భవతి. చతుర్థి విభక్తి ఏకవచనం. అవును. పరపీడనాయ ఉన్నట్లు ఎవరికి చెందుతున్నది? మనిషికి అంటే ప్రజలకు, అంతే కదా? ప్రజలకు. అంటే కాంగ్రెస్ పెట్టిన దౌర్భాగ్యం అంతా మన ప్రజలంతా పీడించింది. మనందరం అనుభవించాం. ఒక ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు. ఇదంతా కాదు. దానికి కారణం గాంధీ మహాత్ముడు అంటాడు, కానీ ఆయన మహాత్ముడు కాదు. గాంధీను నెహ్రూ వీళ్ళిద్దరికి మూల కారణం వాళ్ళు, అంతే. సో ఇప్పుడు మనకి అందుకని పరపీడనాయ భవతి. అందుకని పీడించాలి ఎవరు? ప్రజలు బాధపడ్డారు. అందుకని అది అంటే ఈ శక్తితో జరిగిన అనర్థం అంతా ప్రజలకి జరిగి వాళ్ళు పీడింపబడ్డారు కనుక అక్కడ ప్రజలు ఈ పరపీడనలో వాళ్ళు అక్కడ వచ్చారంట. అది పరపీడనాయ భవతి. సో అందుకని ఈ పరపీడనాయ ఇవన్నీ కూడా చతుర్థిలోకి వస్తాయి. ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఇప్పుడు మనం ఎవరికన్నా ఇచ్చినా అది అంటే పుచ్చుకునేవాడు చతుర్థిలో ఉంటారు. మనం ఎవరికన్నా బాధించినా బాధింపబడ్డ వాళ్ళు చతుర్థిలో ఉంటారు. ఓకేనా? మన ఎవరికైనా ఒక ముష్టివాడికి మనం బిచ్చం ఇచ్చినా బిచ్చం అందుకునేవాడు అంటే ముష్టివాడు కూడా చతుర్థి విభక్తులకే ఉంటాడు. అక్కడ వాళ్ళని పుచ్చుకుంటాడు వాటిని. తర్వాత మనం ఒక ఉద్యోగాని కోసం మనం
మనం పోటీ పడుతున్నా, ఆ ఉద్యోగం కోసం దానిని మనం సంపాదించాలని అనుకుంటూ, అంటే దానికోసం మనం ఉద్యోగ ప్రయత్నం చేస్తూ దానికోసం మనం పోటీ పడుతున్నాం కనుక దాన్ని అందుకోవడానికి, అంటే ఉద్యోగం లభ్య పొందడానికి మనం పోటీ పడుతున్నాం కనుక అది కూడా అందులోకి ఏంటి చతుర్థిలోకి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా చతుర్థిలో ఎలా వస్తుందో అని? అంటే మనం డైరెక్ట్ గా ఇవ్వడం కాదు, మనం దేనికైనా ప్రయత్నిస్తున్నామో అది కూడా చతుర్థిలోకి వస్తుంది. ఇప్పుడు మనం రోజు వంట చేస్తాం, మన ఆడవాళ్ళం మన వంట చేస్తున్నామో ఆ వంట చేసి దానికి అందరికి తినిపించడానికి మన వంట ఎంత చేసుకుంటాం, ఇంట్లో అందరూ తినాలని మనం చేస్తున్నాము. సో ఇది మనకి మంచి పద్ధతి ఇది. సో అందుకని వాళ్ళందరూ తినాలని, ఎవరు తినాలని? ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మనం చేసే వంట తినాలని మనం చేస్తున్నాం కనుక ఈ వంట ఎవరికి చెందుతుంది? ఎవరు తింటున్నారు, ఎవరు పుచ్చుకుంటున్నారు? ఇంట్లో సభ్యులందరూ తింటున్నారు కనుక వాళ్ళు ఈ ఇంట్లో సభ్యులందరూ ఆ వంట తినడంలోకి అందులోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద రిసీవర్స్. అవునా? మీరు ఇంట్లో పనిచేస్తుంటే మీ ఇంట్లో ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు మీ వంట తింటున్నారు. సో దే ఆర్ రిసీవింగ్. సో వాళ్ళు చతుర్థిలోకి వస్తారు. అర్థమైందా మాది? ఇది అంటే ఇది చాలా మైన్యూట్ గా ఉంటుంది. ఇది మీకు అందరూ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అందుకని నేను ఇలా చెప్తున్న కారణం. అందరికి అర్థమవుతుందా? డౌట్స్ ఏమంటే అడగండి. నెక్స్ట్ అహంకారం, పరపీడనం ఇవి నపుంసకలింగ పదాలు కదా? ఏదమ్మా? పరపీడనం. అహంకారం కదా, అంటే అహంకారం అంటే అంతే. అహంకారం అది మీరు చెప్పిన కరెక్ట్. నపుంసకలింగ నపుంసకలింగం. పరపీడనం అది కూడా నపుంసకలింగమే కదా? సో మనకి దాని రూల్ ఏంటి? తృతీయ విభక్తి నుంచి నపుంసకలింగ శబ్దాలు కూడా పుల్లింగ శబ్దాలని ఫాలో అయిపోతాయి. అవునా? వస్తాయి. కానీ మరి ఇప్పుడు ఒక స్టేజ్ దాటేసాం. ఇప్పుడు మన తృతీయ అయిపోయింది, మన చతుర్థిలో ఉన్నాం. అవునా? సో నపుంసకలింగాలన్నీ కూడా మనకు పుల్లింగాలు ఎలా వస్తాయి అలాగే ఈ నపుంసకలింగ శబ్దాలు కూడా పుల్లింగ శబ్దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాయి తృతీయ నుంచి. ఓకేనా? సో శక్తి పరపీడనాయ భవతి. అది అంటే ఈ పీడాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఈ పీడాన్ని దాని మీద ప్రజలు అనుభవిస్తున్నారు కనుక ఆ ప్రజలు అందులో ఉన్నారు కనుక దే ఆర్ ద రిసీవర్స్. ప్రజలు వాళ్ళు అందుకుంటున్నారు, దాన్ని పుచ్చుకుంటున్నారు. అందుకని ఇదేని పుచ్చుకుంటున్నారు? ఆ పీడ అనేది పుచ్చుకుంటున్నారు. అందుకని అక్కడ వాళ్ళు చతుర్థిలో ఉన్నారు. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ విద్య. నెక్స్ట్ మహా. నెక్స్ట్ ఎవరు? ఇంకా లక్ష్మీ కనబర్తి గారు చెప్తారు, చదువుతారమ్మా. ఎక్కడ పేజ్ నెంబర్ కనపడలేదండి. ఏ పేజ్? 140 చూడండి. 140. 140. ఓకే. ఎన్నోది? 140లో ఎన్నోది? 140లో చూడండి 8. విద్యా వివాదాయ మా భవ. విద్యా అదేంటి? కరెక్టే చదివింది, కరెక్టే చెప్పండి. అది కృపతమ్మ. విద్యా వివాదాయ మా భవతు. ఎంత? ఓ పైది. మా భవతు. విద్యా వివాదాయ మా భవతు అంటే అర్థం ఏంటి? విద్య వివాదానికి మా అంటే వద్దు, అంటే వివాదంలోకి దింపకూడదు. అంటే విద్య నేర్చుకోవాలంటే అంటే విద్య మనం ఉందని కదా అని వివాదాలకి దిగద్దు. సరే అంటే ఏంటి? మనకు విద్య మన దగ్గర నేర్చుకున్నామంటే మనకు వినయ సంపన్నంగా ఉండాలి. అంతేకాని మనకి గర్వం పడి మేము ఎంతో విద్యావంతులం అని గర్వపడి అందరితోటి వివాదాలను పెట్టుకోకూడదు. విద్య ఉందంటే మనం వివేకంగా వినయంగా ఉండాలి. చెప్పండి లక్ష్మీకాంత్ గారు చెప్తారా? నెక్స్ట్ విద్య. ఇది ఏ శబ్దము? విద్య అంటే స్త్రీలింగం మేడం. విద్య ఆకారంతో స్త్రీలింగ శబ్దం. ఇది ఇక్కడ ఇందులో ఉంది. ఈ విద్య అనేది ఏ విభక్తి ఏ వచనంలో ఉంది? ప్రథమ విభక్తి. ఏ వచనము? ఏకవచనము. కరెక్ట్. నెక్స్ట్ వివాదాయ. అంటే వివాదాయ అంటే ఇక్కడ ఈ వివాదం కూడా వివాదాయ
అంటే వివాదంలోకి మా భవతు అంటే వివాదాయ. ఇప్పుడు చూడండి, విద్య ఉన్న వాళ్ళు వివాదం చేస్తారు. వివాదం అంటే వాళ్ళు మనం విమర్శ చేయడం, వాళ్ళతో మనం అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం. వివాదం అంటే ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంటుంది. ఈ వివాదాయ మా భవతు అంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని చెప్తున్నాడు వాడు అక్కడ. సో ఈ వివాదాయ అనేది ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అది ఎవరికి వెళ్తుంది ఆర్గ్యుమెంట్? అక్కడ రిసీవర్స్ ఎవరు? ఆపోజిట్ గా ఎవరంటే వాళ్ళు మేడం. ఆపోజిట్ మనుషులు తోటే కదా మనం వివాదం పెట్టుకునేది, కాబట్టి మనుషులే. మనుషులే. సో మన జంతువులతో మనం వివాదం చేయలేము కదా. సో మనుషులతోనే వివాదం మనకు వస్తుంది, అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఆర్గ్యుమెంట్స్ ఎవరికి వస్తున్నాయి? ఇప్పుడు నేను మీతో ఆర్గ్యుమెంట్ చేశాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరు అవుతారు? రిసీవర్స్ అవుతారు, అవునా? నేను ఇప్పుడు మీతో వివాదం చేశాను, వితండ వాదనం అంటాం. వివాదం అంటే వితండ వాదనం మీతో చేశాను అనుకోండి, మీరు నాతో చేస్తారు. సో అంటే పరస్పరం మీరు చేసిన వివాదానికి నేను రిసీవర్ అవుతాను, నేను చేసే వివాదానికి మీరు రిసీవర్లు అవుతారు, అవునా? సో అందుకే అంటే నా మూలాన మీరు పుచ్చుకుంటున్నారు, మీ మూలాన నేను పుచ్చుకుంటున్నాను. అందుకంటే పరస్పరం మనం ఒకరికొకరు ఇద్దరం పుచ్చుకుంటున్నాం అవును ఆ వివాదాన్ని. అందుకని అక్కడ వివాదం అంటే అదేమవుతుంది? చతుర్థి విభక్తిలోకి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ముష్టివాడికి ఇచ్చేసాం అనుకోండి, ఒక 10 రూపాయలు మీరు దానం చేశారు, వాడు పుచ్చేసుకున్నాడు. అందుకని అక్కడ ఆ భిక్షుక వాడందులో భిక్షుకాయ అని చెప్పేసి వాడందులో ఏమో వాడిని చతుర్థిలో పెట్టేశాం. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ వివాదం. ఇప్పుడు మనం ఎవరినైనా తిట్టాము, నేను ఎవరినైనా తిట్టాను అనుకోండి, నా తిట్లు అయితే ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు చతుర్థిలోకి వస్తాడు. అర్థమైనా? నేను ఎవరితో అయితే వాదన చేస్తున్నానో నాతో వాదిస్తున్న వాళ్ళు చతుర్థిలోకి వస్తారు. ఎందుకంటే ఆ వాదన అంతా వాళ్ళు పుచ్చుకుంటున్నారు. పుచ్చుకుంటే వాళ్ళకి ఏమైంది? నా వాదనలోనే కొంచెం వీక్ మైండ్, అంటే వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది, అంతే కదా. బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుంటారు పాపం వాళ్ళ అసలు. అదనమాట. అంటే అర్థమవుతానే అంటే మనకి ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా సటిల్ గా ఉంటాయి. అంటే బీపీ పెంచుకోరండి, బీపీ పెంచుకోరు, జ్ఞానం పెంచుకుంటారు. అంటే వివాదం అంతా చెప్పండి. కాదు కదా, అక్కడ వివాదం అంటే వాళ్ళు బీపీఏ వస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఇస్తే మనము మీరు చెప్పిన పాయింట్ వివాదం అంటే కరెక్ట్. సో జ్ఞానం అంటే మరి ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అనుకోండి, అది మీకు మంచిదే. జ్ఞానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా, అదే మీరు జ్ఞానాన్ని పుచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ జ్ఞానం కాదు, కానీ ఇక్కడ వివాదం. అవునవును. సో నాతో వాదన చేసి 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 మీకు అలసిపోతున్నారు. అప్పుడు మీకు ఏమొస్తుంది? అలుపు వస్తుంది. అసలు గ్లాసులు మంచిగా చెప్తారు, బాబాయ్ ఈవిడెక్కర్రా బాబు మనకు దొరికింది అని తిట్టుకుంటారు నన్ను. తర్వాత మీ బీపీ పెంచుకుంటారు, పాపం వచ్చేస్తుంది, దుఃఖం వస్తుంది, రోషం వస్తుంది, ఉడుకుమాత్రం వస్తుంది. చూడండి ఒకదాని ఒకటి కనెక్షన్స్ ఎలా ఉంటాయి అదనమాట. సో ఎవరైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళందరూ చతుర్థుల్లోకి వస్తారు. అంటే భవతు భవతాం భవంతు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ, మనం ఒకరికి ప్రేమ ఇచ్చినా కూడా ఆ పుచ్చుకునే వాళ్ళు ప్రేమ చతుర్థిలో వస్తారు. మనం ఒకరిని ద్వేషించినా తిట్టినా మనం ఇచ్చే ద్వేషాన్ని పుచ్చుకుంటున్నారు వాళ్ళు, అది చతుర్థిలోకి వస్తుంది. మనం ఇచ్చే ప్రేమని వాళ్ళు పుచ్చుకుంటున్నారు చతుర్థిలో, మనం ఇచ్చే తిట్లను వాళ్ళు తింటున్నారు చతుర్థిలో, మనం ఇచ్చే దానాన్ని తీసుకుంటున్నారు చతుర్థిలో. అర్థమైందా? రిసీవర్స్ అన్నమాట. చాలా సటిల్ గా ఉంటుంది, అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ మనం. సో జ్ఞాన వివాదాయ మా భవతు. చెప్పండి అమ్మా, ఎవరైనా లక్ష్మీ గణపతి గారు చెప్పండి. మా భవతు. మా అంటే వద్దు, అవ్యయం మనకు. మా అంటే వద్దు, అవ్యయం. భవతు అంటే ఇది ఏ లకారం? ఇది భవతు అంటే లకారం చెప్పండి. అవి లకారాలు నాకు అంత సరిగ్గా తెలియదు మేడం, నేను ఫస్ట్ నుంచి రాలేదు కదా. మీరు లోపలకారం ఉన్నారమ్మా. లోపలకారం ఇది ప్రథమ పురుష ఏకవచనమే అవుతుంది.
ఎందుకంటే విద్య అనేది ప్రథమ పురుష ప్రథమ విభక్తి ఏకవచనం మూలాన ఇది కూడా ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. ఓకే, విద్యా వివాదాయ నామ భవతు అదనమాట. సో ఇది కూడా కర్తరి ప్రయోగమే. ఓకేనా, కర్తరి ఎందుకంటే కర్మ లేదు ఇక్కడ. ఇది యాక్చువల్లీ కర్తరి కాదు, కర్మని కాదు, ఇది భావే ప్రయోగం. కర్మ లేదు కదా, భావే ప్రయోగం. భావే ప్రయోగంలో కర్మ ఉండదు. సో ఇక్కడ కర్మ లేదు కనుక ఇది భావే ప్రయోగం. నెక్స్ట్ అండి, ఇక్కడ నెక్స్ట్ విద్యా జ్ఞానాయ కల్పతాం. విద్యా జ్ఞానాయ కల్పతాం. విద్యా జ్ఞానాయ కల్పతాం. ఏంటి ఇద్దరు చెప్తున్నారేంటి? శుభాకాంక్షలు చెప్పి అడిగాను చెప్పండి. మ్యామ్ చెప్పండి, ఎవరు చెప్తారు? విద్యా జ్ఞానాయ కల్పతాం. విద్యా జ్ఞానాయ కల్పతాం. కల్పతాం అంటే విద్య జ్ఞానమును పెంపొందించుటకు ఉపయోగపడాలి, అలా కదా మ్యామ్ మీనింగ్? అంతే అంతే అంటే అంటే విద్య ఏంటి? జ్ఞానాన్ని ఇవ్వడం అగుగాక అదనమాట. అంటే మన జ్ఞానాన్ని వృద్ధి చేసేట్లాగా అగుగాక అది చెప్పడం అన్నమాట కల్పతామంటే. సో ఇప్పుడు విద్య దగ్గర నుంచి విద్య నేర్చుకున్న వల్ల మనకి ఏం వస్తుంది? మనకు ఇప్పుడు మనందరం సంస్కృతం నేర్చుకుంటాం. సంస్కృతం మనకు వల్ల మనకి ఏం వస్తుంది? మనకు జ్ఞానం వస్తుంది. సో అంటే ఈ సంస్కృతం అంటే ఇది విద్యే కదా. ఈ విద్య వలన మనందరికి ఏం వస్తుంది? మనందరికి జ్ఞానం వస్తుంది. అంటే మనం వీఆర్ ద రిసీవర్స్ ఆఫ్ జ్ఞానం అనమాట. సో అందుకని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చతుర్థిలో ఉంటారు కనుక ఈ జ్ఞానాయ అనేది ఏమి తీసుకుంటున్నారు? జ్ఞానాన్ని తీసుకుంటున్నారు కనుక ఈ జ్ఞానం అనేది చతుర్థిలో. ఇక్కడ విద్య ఆకారాంత స్త్రీలింగ శబ్దం, ప్రథమ విభక్తి ఏకవచనం. జ్ఞానాయ చతుర్థి విభక్తిలో ఉన్నది మ్యామ్ ఇది. సో జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని ఏంటంటే ఇది మన నపుంసకలింగ శబ్దం, అవునా? నపుంసకలింగ శబ్దం. ఎస్, జ్ఞానం జ్ఞానే. జ్ఞానాయ అంటే చతుర్థి ఏకవచనం అయింది. నపుంసకలింగం ఏకవచనం. ఎస్. ఆ తర్వాత కల్పతాం. కల్పతాం అన్నది కూడా అగుగాక ఇది చెప్తున్నది. ఇది కూడా లోట్లకారము. కల్పతు, కల్పతాం, కల్పంతు అలా వస్తుందా? ఆత్మనేపది కదా మేడం, చెప్పండి. ఆత్మనేపది కదా మేడం ఇది. కల్పతాం చెప్పండి ముందు చెప్పండి, ముందు చెప్పుకుంటారా అంటే ముందు చెప్పండి. కల్పతాం, కల్పేతాం, కల్పంతాం. నెక్స్ట్ ఆత్మనే. కల్పస్వ, కల్పేయాం, కల్పద్వం, కల్పై, కల్పావహై, కల్పామహై. కల్పతాం. అసలు లోట్ల కాలాన్ని మనకి గుర్తుపట్టుకోవాలంటే మనకి చిన్న కిటికీ ఉంది సార్, తామ్ అని వచ్చేస్తుంది చూడండి అక్కడ. కల్పతాం. తామ్ అయితే ఎక్కడ వచ్చిందో అది లోట్ల కాలం. నెక్స్ట్ మనం వెళ్ళిపోయారా? శ్రీపాద కౌలు చెప్పండి. నమస్కారం అండి. మేడం. లక్ష్మీ పండితాయ అసూయతి. లక్ష్మీ ఈకారాంత స్త్రీలింగము, ప్రథమ విభక్తి ఏకవచనము. పండితాయ ఇది చతుర్థి విభక్తి. రామాయలాగా పండితాయ. చతుర్థి విభక్తి ఏకవచనము, పుల్లింగము. రామాయ పండితాయ అసూయతి. అసూయతి ఇది పరస్మైపది క్రియాపదం అండి. అసూయతి కదా, అక్కడ అసూయతి వర్తమాన లట్లకారం కూడా ఉంది. అసూయతి వర్తమాన లట్లకారం, అదేనండి వర్తమాన లట్లకారం. ఇది అసూయతి పరస్మైపది. లక్ష్మీ 1 3 1 4 చతుర్థి 4 అసూయతి మళ్ళీ 1లో ఉంది మేడం. లక్ష్మీ అది ద్వితీయ విభక్తి కదండి మేడం. లక్ష్మీ శబ్దం లక్ష్మీ
అదే లక్ష్మీ శబ్దం దానిలో ఒక విసర్గం వస్తుంది. లక్ష్మీ శబ్దం విసర్గ వస్తుంది విశేషణ లక్ష్మిలో. శబ్దం. అదొక్క శబ్దము వేరేగా ఉంటుంది కదండి ఇది మేడం. విశేష శబ్దం లక్ష్మీ అని. విశేష శబ్దం. అది ప్రథమావిభక్తి లక్ష్మీ ఏకవచనమే. లక్ష్మీ పండితాయ అసూయతి అంటే లక్ష్మీదేవి పండితుల పట్ల అసూయ చెందుతుంది అని చెప్పచ్చు. ఆ, ఆ, లేకపోతే అంటే సరస్వతి పట్ల లేదు లక్ష్మి అన్న ఆవిడ పండితాయ అసూయతి అని కూడా వస్తుందేమో, మరి మీనింగ్ అంటే తెలియదు నాకు. ఉమ్. ఇప్పుడు లక్ష్మీ పండితాయ అసూయ అంటే పండితుల కోసం అదేంటి అవుతుంది, అది అసూయ అంటే ఏంటి? పండితుడి దగ్గర అసలు ఒక పండితుడు అంటే ఏంటి? అతని దగ్గర సరస్వతి కటాక్షం ఉన్నట్లు లెక్క. సరస్వతి కటాక్షం ఉన్నట్లు లెక్క. ఉన్నట్లు అవునండి. లెక్క. సో ఆ సరస్వతి కటాక్షానికి తోడు లక్ష్మి కూడా వస్తే చాలా అప్పుడు ఏమవుతుంది? ఆ పండితులకు ఏమవుతుంది? పండితులు లక్ష్మీపుత్రులు సరస్వతి పుత్రులు ఆ కూడా లక్ష్మి ఇద్దరు అవుతారు. అయిపోయిన పండితులకు ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది కదా. అసూయ అంటే అవును. అది అందుకని ఈ లక్ష్మి అనేది అంటే ధనం ఎవరిని అసూయ చూస్తుంది? పండితులని అసూయ పెడుతుంటా. అంటే ఇప్పుడు ఓహో. లక్ష్మి ఈ అసూయని వాళ్ళు ఎవరు రిసీవర్స్ ఎవరు? పండితులు. పండితులు వాళ్ళు ఏం తీసుకుంటున్నారు? వాళ్ళకి లక్ష్మి ఉంది, ఆ లక్ష్మి దాకా ఉంటే బాగానే ఉంది, కానీ ఆ లక్ష్మి వలన ఆ పండితులకి అసూయ కలిగింది. అదే అండి మీనింగ్. అందుకని ఇప్పుడు పండితులు అంటే అందుకని ఇప్పుడు రిసీవర్స్ ఎవరు? మీరు లక్ష్మి ఈ పండితులు అంటే పండితులు లక్ష్మీ కటాక్షం ఉంది, వాళ్ళకి అసూయ కూడా ఉంది, రెండు ఉన్నాయి. వాడు రెండు విధాలుగా రెండు తీసుకుంటున్నాడు పండితులు. అర్థమైనా? వాళ్ళకి లక్ష్మి వాళ్ళ దగ్గర ఉంది అంటే డబ్బు తీసుకుంటున్నారు, ఆ దాని వల్ల అహంకారం కూడా వచ్చింది, అసూయ కూడా. అసూయ చంద్రుడి ఇంకో అంటే వాడి దగ్గరే ఉండాలి ఈ లక్ష్మి డబ్బు, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అలా ఎలా అవుతుంది? లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు చేస్తున్న కర్మ బట్టి. కొంతమంది కోటీశ్వరులా ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ లో ఉంటారు, కొంతమంది పేదవాళ్ళగా ఉంటారు, కొంతమంది అప్పటికప్పుడు కొట్టుకుంటారు, తినేస్తారు, ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుంటారు, తినేస్తూ ఉంటారు. కొంతమంది కోట్లల్లో బ్యాంకుల్లో పెట్టుకుంటారు. అది వాళ్ళ చేసిన పుణ్య కర్మ బట్టి ఉంటుంది అంతే. కానీ లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది, లేని వాళ్ళతో ఉండదు. మరి డిగ్రీ సమస్య. సో లక్ష్మీ అసూయతి. సో లక్ష్మి అంటే లక్ష్మి వాళ్ళ దగ్గర ఉంటే వాడి అసూయ ఎవరికి వస్తుంది? పండితులకి అసూయ వస్తుంది అన్నమాట. సో పండితుల దగ్గర లక్ష్మి కూడా ఉంటే వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది అన్నమాట. అది వాడు అనుకుంటాడు, పండితులు అనుకుంటారు నేను లక్ష్మి ఒకటే నన్ను వరించింది అనుకుంటాడు. లక్ష్మి ఒకటే నన్ను వరించడం కాదు, వాళ్ళ అసూయ కూడా వరించింది. అంటే తెలుగులో లక్ష్మి పండితుల కొరకు అసూయ చెందింది అంతే. పండితుల కొరకు అంటే మనకేమొస్తుంది? కొరకు కై కదా, పండితుల కై. పండితులకై పోనీ లక్ష్మి పండితులకై అసూయ చెందింది. అసూయ అంటే అసూయ పండితులకై అసూయ చెందిస్తుంది అని చెప్పాలి. అది చెందిస్తుంది అంటే అసూయని ఇచ్చేట్టుగా చేస్తుంది అంతే కదండి. ఇప్పుడు నడమంత్రం స్త్రీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఏమొచ్చేస్తుంది? వాళ్ళకి అసూయలు, వాళ్ళకి అన్ని అహంకారాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ లక్ష్మి ఇంకా వెళ్ళిపోయింది అనుకోండి, ఈ వాళ్ళకి వచ్చిందంటే ఇంకా వాళ్ళకి అహంకారమే కదా, అసూయ అహంకారమే వచ్చేస్తాయి వాళ్ళకి అన్ని. అవునండి. తర్వాత ఒక చిన్న డౌట్ అండి, పండితాయ దగ్గర ఇలా 4 గుర్తు వేసింది కదండి, అంటే చతుర్థి అయినా ఏంటండి దాని అర్థం? పండితాయ చతుర్థి కదా, పండితాయ రామాయ. అవునండి, అంటే పైన ఐశ్వర్యం అహంకారాయ భవతి దగ్గరేమో 3 వేసింది. అక్కడ మూడు అంటే వాడి దగ్గర అహంకారాయ, ఈ అహంకారాయ వాడికి 3 వేసిన అలా వేసింది. పైన పత్రికాయ దగ్గర కూడా 2 వేసింది, ఎందుకు అలా వేశారా అని అనుకున్నాను. చూడండి, లేఖక పత్రికాయై లేఖం లిఖతు. పత్రికాయే కాదు మేడం, వెనకాల రూల్స్ కి పత్రికాయా కదమ్మా. ఎక్కడిచ్చాడండి? పత్రికాయే అక్కడ పత్రిక, దానికి చెప్పండి పత్రిక. దానికి కాదు మేడం ఇచ్చింది నెంబర్స్, పేజీలో ఇచ్చారు చూడండి, ఉదాహరణలు ఇచ్చారు, దానికి సంబంధించి అక్కడ నెంబర్ వేసాడు అంతే. అది రాశారు వాళ్ళు అక్కడ. చతుర్థి విభక్తికి గల నియమాలు అని తెలుగులో ఇచ్చాడండి, పక్క పేజీలో. పక్క పేజీలో ఇచ్చాడా? ఎక్కడండి పేజీ? తెలుగులో ఇచ్చాడు.
ఇచ్చారు అది. రెండో నంబర్ అదే చూడండి, పనిని దేని నిమిత్తం అర్థమైందండి. చేస్తామో అర్థమైందండి. పేజీ దానికి నెంబర్ తెలియజేసే శబ్దానికి కూడా చతుర్థి విభక్తి వస్తుంది. ఉదాహరణ కూడా ఓహో! ఇచ్చాడు. రచయిత అందుకని పత్రిక లక్ష్మికి కోసం పండితుడంటే ఈర్ష్య దగ్గర 4 వేశారండి. ఇక్కడ 4 ఆ రూల్ అనమాట. వెనక్కుంది చూడండి. ఏదైనా ఓహో! వ్యక్తి పైన గాని వస్తువు పైన గాని కోపము, ఘృణాభావం, ఈర్ష్య ఉంటే ఆ వ్యక్తికి వస్తువుకు చతుర్థి విభక్తిని ప్రయోగిస్తాము. ఉదాహరణ కూడా ఇచ్చారు. లక్ష్మికి పండితుడంటే ఈర్ష్య, ఎవడంటే పండితుడంటే, అలా ఇచ్చారు. ఓకే. ఓకే అండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. నమస్కారం. ధన్యవాదాలు. నాకు చెప్పకండి, పద్మావతి గారు చెప్పండి. ఎవరో చెప్పారు, నేను అప్పుడు చూసారండి. నేను చూడలా ఫస్ట్. మనం ఇదే చూస్తున్నాం, మన పేపరే చూస్తున్నా నేను. ఎవరో అన్నారు కదా పక్క పేజీ ఇచ్చారు ఉదాహరణ. ఓకేనా? మేడం. ఓకే మేడం. అర్థమైందా? అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చదివారో నాకు గుర్తులేదు. సుభా గారు చదవాలా, ఎవరు చదవాలి? మంజుల గారు ఎవరు చదవండి అమ్మా. అందరూ అయిపోయారు ఒకటాను. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ మంజుల గారితో స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ రౌండ్ మంజుల గారితో స్టార్ట్ అయింది. నెక్స్ట్ త్వం చతురాయ అసూయతి అసూయసి, త్వం చతురాయ అసూయసి. త్వం మధ్యమపురుష ఏకవచనం. చతురాయ, చతురాయ అంటే చతురుడానా మేడం? చతురుడు. త్వం చతురాయ అసూయతి అంటే చతురాయ అంటే చతురు అంటే చతురత కలిగిన నైపుణ్యం. అది కూడా ఒక నైపుణ్యమే కదా చతురత అంటే. అది అంటే అది కూడా ఒక క్వాలిటీయే కదా. క్వాలిటీ అసూయసి. అక్కడ అసూయసి వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అక్కడ అసూయసి? ఎందుకు వచ్చింది అక్కడ? ప్రథమ పురుష కాదు కదా మ్యామ్, మధ్యం పురుష కదా. మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి మేడం. అనేది మధ్యమ పురుష ఏకవచనం మూలాన అక్కడ అసూయసి అని వచ్చింది. అంటే మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. అది ఓకేనా? మంజుల గారు చదివారా? మంజుల గారు అర్థమైందమ్మా? చదివాను. నెక్స్ట్ అండి యోగేశ్వరి గారు చదవండి. ఎస్ మేడం. నృపయః శత్రుభ్యః నృపతయః శత్రుభ్యః కుప్యంతు. నృపతయః తెలియదు మేడం. నృపతయ అంటే నృప అంటే ఎవరు? నృపహ అంటే రాజు. నృపతయ అంటే మేడం బహుశలో వచ్చారు రాజులు. నృపతయ రాజులు. నృపతయ శత్రుభ్య అంటే శత్రువులను కుప్యంతు. అది కుప్యంతు అంటే ఏంటి? కోపం. కుప్యం అంటే మనకు కోపం. కుప్యంతు అంటే అండి రాజులకి శత్రువుల మీద కోపంగా ఉన్నారు. అది మన అర్థం. లోట్ లకారం మేడం. ఏ వచనము మేడం? వచనం బహువచనం మేడం. ప్రథమ పురుష నృపతయ అనేది బహువచనం ఉంది కదా, అందుకని ఇక్కడ క్రియాపదం కూడా మనకు బహువచనంలోకి పడింది. సో నృపతయ కుప్యతు కుప్యతాం కుప్యంతు, కుప్యతం కుప్యత, కుప్యాని కుప్యావ కుప్యామ. అనేది మూల పదం ఏంటి మేడం? ఏదమ్మా? నృపతయకి నృపతయకి నృప అంటే రాజు. దానికి దాని పరాతిపదిక నృప అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. నృపౌ నృపతయ. నృపతయ ఇది బహువచనం అయిందండి. బహువచనం ఎవరి దగ్గర ఇది ఉందా అని డౌట్ ఉంటే ఒక్క నిమిషం అంటే నేను చూస్తాను.
మీరేంటి మీరు ఇప్పుడు నృపతయ అంటే అది బహువచనం అవునా కదా అని అడుగుతారు అంతే కదమ్మా. లేదు మేడం, దానిది మెయిన్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాను మేడం, మూల పదం ఏంటి అని అడుగుతున్నా. నృప అంటే రాజు, రాజుని నృప అంటాం కదా, నృపః అంటే రాజు. అంటే రామశబ్దం లానే కదా మేడం. అంతే రామః నృపః అంతే. అకారాంత కూడా ఆకారాంత పుల్లింగ సిద్ధం. నృపః రాజు. అవును మేడం, దాంట్లో బహువచనం ఎట్లా వస్తుంది మేడం? బహువచనం నృపతయ రామౌ రామాః నృపః నృపః నృపౌ నృపాః. ప్రథమావిభక్తి బహువచనం అంటే నృపాః రావాలి. నృపతయః అని ఇచ్చాడు కనుక వాడు ఇదిగో నేను డిక్షనరీ చూస్తున్నాను. తర్వాత పేజీలో ఇచ్చాడు, మేము దానికి నంబర్ వేసాడు, తర్వాత చూడండి. ఎక్కడ రూల్ ఇచ్చాడు అది. అమ్మా శత్రువుల పట్ల కోపంగా ఉంటాడు రాజు. రాజు అని రాజు శత్రువుల పట్ల కోపంగా ఉంటాడు. శత్రుభ్యః చూడ శత్రువుల పట్ల కోపంగా ఉంటాడు. శత్రుభ్యః అనగానే వచ్చాడు ఇక్కడ. మనకి డౌట్ రాజు కరెక్టే, కానీ అది బహువచనంలో తయ్యహ ఎలా వచ్చింది అంటున్నారు ఆవిడ. అదే చూస్తున్నాను. నృపతయ రాదు కదా మేడం, అది అదే అంటున్నారు. నృపః నృపౌ నృపాః నృపం అలా వస్తుంది. ప్రథమా విభక్తి అంటే మనకు అకారాంతరం అంటే రామసిద్ధం లాగే వచ్చేస్తుంది మనకు. ఎవరిదైనా 2 డివైస్ ఉన్నాయా? మొబైల్స్ కానీ ఏమైనా ఉన్నాయా మేడం? మతి శబ్దం లాగా నృపతి అని తీసుకోవచ్చా? దేనిలాగా? మతి శబ్దం లాగా మేడం. నృపతి నృపతి అన్నది రాజు అన్నప్పుడు అది మతి అన్నది ఒక విశేషణం టైప్ కదా, అది ఇది కర్త లాగా వాడుతున్నాం కదా నృప అన్నది. నృపః మ్యామ్ కొంచెం ఒక పావు గంట లీడ్ అవుతాను, నేను బాబుని తీసుకురావాలి. ఓకే ఓకే ఓకే. గౌరవవాచకం అనుకుంటానండి, నేను అనుకుంటున్నాను. గౌరవవాచకం నృపః బదులు నృపతయః అనేది గౌరవవాచకం అనుకుంటున్నాను. కాదండి, నృపతి శబ్ద రూపం కింద ఇచ్చారు అది. నృ అంటే మ్యాన్ అంటే ఒక ఆద్మీ అన్నమాట, మనుష్య. ఓకే. మేడం నృపతి అని ఇచ్చారు మేడం. మీరు ఎందులో చూస్తున్నారు? నా దాంట్లో లేదండి, మరి నా దగ్గర పుస్తకంలో లేదు. నేను నెట్ లో చూసాను మేడం, గూగుల్లో చూసాను. గూగుల్లో చూసారు మీరు? ఎస్ మ్యామ్, నృపతి శబ్ద రూపాన్ని ఇచ్చాడు ఇక్కడ. నృపతి మతి శబ్ద ఇచ్చాడు. సో ఇప్పుడు నృపతయ అంటే బహువచనం అయిందా? అనేది బహువచనమే అయింది. మూల రూపమేమో నృపతి. మొత్తం అంటే 3 వచనాలు. నృపతి
నృపతి నృపతి నృపతయః. అంటే ఇది నృపతయ అంటే తకార అంటే హలంత శబ్దం ఏంటో చూడండి ఇక్కడ. అది అలా ఇవ్వలేదు మేడం, పుల్లింగ శబ్దం అని మాత్రమే ఇచ్చాడు. పులింగం ఏది హలంత శబ్దం, తకారాంత హలంత శబ్దం. అంటే నృపతి అంటే తకారాంత, నృపత్ అని ఉంటుందా చూడండి అక్కడ. హరి శబ్దం లాగా ఇచ్చాడేమో, హరయహ లాగా నృపతయః వచ్చిందేమో. హరిహి హరి హరయహ లాగా, హరిహి హరి హరయ లాగా నృపతి 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 నృపతయః అని వచ్చింది. హరి శబ్దం, అవునండి, హరి శబ్దం లాగా, హరి శబ్దం లాగా ఇచ్చాడు. ఓకేనా? ఎస్ మ్యామ్, గ్రూప్ లో పెట్టాను మేడం అది నృపతి శబ్ద రూపది. ఏంటమ్మా? గ్రూప్ లో పెట్టాను నృపతి శబ్దది అంటున్నా. సో అనుకున్నప్పుడు మరి కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో నృపతి అంటే హరి శబ్దం లాగా, నృపతి 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 నృపతయ అంటే నృపతయ మనం చెప్తున్నాం, బహుశా చెప్పుకున్నాం, అది కరెక్టే అని చెప్పుకున్నాం. సో నృపతయ ఎక్కడ మనం శత్రుభ్య కుప్యంతు అంటే అండి రాజు, నృపతయ అంటే రాజు అనమాట. రాజు శత్రువుల పట్ల కోపంగా ఉంటాడు అదనమాట. కుప్యంతు. సో కుప్యంతు అనేది మనకి ఇక్కడ ఏ లకారం అయింది ఇక్కడ? ఎవరిని అడిగారు ఇది? కుప్యంతు లోట్. లోట్, లోట్ లకారం ఏ వచనం? బహువచనం మేడం, బహువచనం. ఓకే, శత్రుభ్య కుప్యంతు. సో ఇక్కడ శత్రుభ్య అని మనకు వచ్చింది కనుక ఇప్పుడు ఇక్కడ నృపదయ అనేది బహువచనం వచ్చింది కనుక కుప్యంతు వచ్చింది, శత్రువులని. ఇక్కడ కర్మ ఉందా? లేదు మేడం, కర్మ లేదు ఇక్కడ. సో ఇక్కడ శత్రుభ్య అనేది మనకి ఏంటి ఇక్కడ? ఇప్పుడు చతుర్థి విభక్తి ఎక్కడ వచ్చింది? చతుర్థి విభక్తి శత్రుభ్యః, అది శత్రుభ్య అక్కడ వచ్చింది చతుర్థి విభక్తి. ఓకేనా? నెక్స్ట్ సుభాగా చదవండి అమ్మా. సుభా గారు. పూతన హరయే కుప్యతి. ఆ పూతన అన్నది ఆకారాంత స్త్రీలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. సో ఇప్పుడు పూతన హరయే కుప్యతి అంటే దీనికి కూడా అంటే దాని మీద కామెంట్. పూతనకి ఎవరి మీద ఉంది? హరయ అంటే హరి మీద, అంటే హరి అంటే హరయే. ఇప్పుడు ఇక్కడ హరి శబ్దం, హరి శబ్దం అంటే హరిహి, హరిహి అనేది ప్రథమా విభక్తి ఏకవచనం, హరిం ద్వితీయ విభక్తి ఏకవచనం, హరిణా తృతీయ విభక్తి ఏకవచనం, హరయే చతుర్థి విభక్తి ఏకవచనం. హరయే అంటే హరి అంటే హరి 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 కుప్యంతి. కుప్యతి కుప్యతి దానికి కోపం. కోపం. సో ఈ కోపం ఇప్పుడు ఎవరికి ఉంది? అది పూతనకి ఎవరి మీద కోపం ఉంది? హరి మీద. అంటే హరి అంటే కోపం దానికి. సో ఇక్కడ రిసీవర్ ఎవరు? ఇక్కడ రాముడు. ఇక్కడ ఈ కోపం ఎవరికి ఎవరి మీద ఉంది? పూతనకి రాముడి మీద ఉన్నది. హరి మీద ఉంది, హరి మీద. హరి హరి. సో రిసీవర్ ఇక్కడ హరి. హరి హరి రిసీవర్. పూతన హరే కుప్యతి. అర్థమైందా? ఇక్కడ రిసీవర్ కుప్యతి మనకు ఇక్కడ అండి. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? హరికి వచ్చిందా పూతనకు వచ్చిందా? పూతనకి వచ్చిందండి, పూతనకి వచ్చింది కదా. అంటే ఈ కుప్యతి మనకి ఇప్పుడు ఎవరికి సంబంధించి? రిసీవర్ ఎవరు ఇక్కడ? పూతన. పూతనకి కోపం ఉంది ఎవరి మీద? హరికి చెప్తాం. ఓకే ఓకే మ్యామ్. అంటే పూతన అంటే హరి పూతనకి కోపం వచ్చేట్టుగా చేస్తున్నాడు వాడు, అంటే హీఈస్ ద గివర్. ఓకే. కానీ ఇక్కడ రిసీవర్ ఎవరు? పూతన. అర్థమైందా? హరి ఇస్తున్నాడు, ఏమిస్తున్నాడు? కోపాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? పూతనకి. సో పూతన ఇస్ ద రిసీవర్ ఆఫ్ కుప్యతి, కోపాన్ని. షీఈస్ రిసీవింగ్ కదా. అవునండి. కానీ ఇప్పుడు మనకి చతుర్థి హరయ్య వస్తుంది, పూతన వస్తుంది. అలాగైతే అప్పుడు ఇవ్వడం ఎవరు? ఇవ్వడం హరి. హరి. కానీ ఇక్కడ హరి పట్ల
హరి మీద కోప్పడుతుంది కదా అది, అందుకోసం హరియే మనకి చతుర్థిలోకి వస్తుంది కదా మ్యామ్. అవును, హరి మన చతుర్థి వస్తుంది. హరి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళు చతుర్థిలో ఉంటారు. ఇస్తున్నాము కానీ ఇక్కడ ఎవరి పట్ల ఎవరి యందు అంటాం కదా మనం. ఇక్కడ చూడు, ఇక్కడ హరి మీకు ఇప్పుడు హరి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, అక్కడ అసూయ అంటే ఇప్పుడు చూడండి, హరి మీద ఎవరికి ఉంది కోపం, పూతనకి పూతన హరి అంటే హరి మీద పూతనకి కోపం ఉంది. సో ఇక్కడ హరి మీద అన్నది చతుర్థిలోకి వస్తుంది కదా మ్యామ్. చతుర్థిలో హరి చతుర్థిలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు రిసీవ్ చేసుకుంటుంది ఎవరు, పూతన. పూతన ఏం రిసీవ్ చేసుకుంటోంది, అసూయ అంటే కోపాన్ని రిసీవ్ చేసుకుంటోంది. దానికి ఇప్పుడు 3 ఏళ్ళ సంవత్సరం అయిన పిల్లాడు, 3 నెలల పసిపాపడు కంటే కృష్ణుడు అంతే కదా. 3 ఏళ్ళ 3 రోజుల పిల్లాడు, ఈ పూతన 3 రోజుల పిల్లాడి మీద పూతన కోపం చంపడానికి వస్తే అది తప్పేది, పూతనదా హరిదా? పూతనదే కదా. హరికి సంబంధం ఏం లేదు, ఈ కోపాన్ని తీసుకుంటే దానికి అదే కోపాన్ని తీసుకుంది అది. అర్థమైనా మీకు ఇక్కడ? ఇప్పుడు హరికి సంబంధం ఏం లేదు, హరి అలాగే ఉన్నాడు, హరి చతుర్థిలో ఉన్నాడు అతనికి. కానీ తీసుకుంది ఎవరు ఇక్కడ, కోపాన్ని తీసుకుంటే పూతన. అంటే ఏంటి, తను డైరెక్ట్ గా హరి ఇవ్వలే. వాడు 3 నెలల పిల్ల, 3 రోజుల పిల్లాడు ఏమిస్తా అండి, 3 రోజులు పసుపుద్దు. ఇదే వాడి మీద కృష్ణుడి మీద కోపం పట్టి ఇదే తీసుకుంటోంది. ఏం తీసుకుంది, కోపాన్ని తీసుకుంది. హరి తన నిమిత్త మాత్రంగానే అక్కడ ఉన్నాడు అక్కడ. ఊరిగా అదే కోపం పెట్టేసుకున్నాను కదా హరి ఇక్కడ, హరి అక్కడ హరయే చతుర్థిలోనే ఉన్నాడు. హరికి సంబంధం ఇక్కడ ఏమీ లేదు, అంతే. కోపాన్ని తీసుకుంది. ఈ కోపం వచ్చిన మూలాన ఇక్కడ హరయే కుప్యతి, హరి మీద కోపంగా ఉంది అదనమాట. ఆ కోపం అనే శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దం చతుర్థిలో మనకి బోధన రిసీవర్ తీసుకుంటోంది. కానీ ఇక్కడ హరికి సంబంధం వేయలే కనుక హరి చతుర్థిలోనే ఉన్నాడు. అర్థమైందా? అందరికి అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా చెప్పండి అమ్మా. ముందు మనకు వస్తాయి, నెక్స్ట్ పేజీలో చెప్తే వస్తాయి మనకు అన్ని. ముందు ఇదంతా అర్థం చేసుకోండి, నెక్స్ట్ మీకు వస్తాయండి. ఓకేనమ్మా? ఇంకా అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ అండి, ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉందా మనం? చదవండి. శిష్య గురవే దుష్యతి. కుమారిగా చదవండి అమ్మా. శిష్యః గురవే దుష్యతి. ఏమని చదివారా మీరు కుమారి గారు? చదువుతారు. గురవే గృహ్యతి. శిష్య గురవే దుష్యతి. చెప్పండి, దుష్యతి అంటే ఏమిటి? శిష్యుడు ఏకవచనం. శిష్యుడు గురువుకి గృహ్యతి, ద్రోహం. చెప్పండి మేడం. గృహ్యతి అంటే తిట్టడం. దుఃఖ్యతి అంటే తిట్టడమా? గురువుని తిట్టాలి. తిట్టడం. సో ఇక్కడ గురవే, గురు శబ్దం తీసుకుంటే మనకు గురువు, చెప్పండి, గురువు గురుం గురుణా గురవే. గురుః గురు గురవః గురుం గురు గురూన్ గురునా గురుభ్యాం గురుభిః గురవే గురుభ్యాం గురుభ్యః. సో గురుభ్యః అంటే గురవే అనేది చతుర్థి విభక్తి ఏకవచనంలో ఉన్నట్ట. అర్థమైందా మేడం? గురు శిష్య దృహ్యతి. అక్కడ రకారం కూడా ఉంది, ఉకారం కూడా ఉంది. అక్కడ కింద రేఫ అని చూడండి, అక్కడ ఓకేనా? ఒక లైన్ ఇలా హారిజాంటల్ గా లైన్ రాస్తుంది చూడండి అక్కడ.
దృష్టి కదా. నెక్స్ట్ అమ్మా సుభా గారు ఉన్నారు, ఎవరు? శిష్టాలక్ష్మి గారు చదవండి. విక్రయికః గ్రాహకాయ దృహ్యతి. విక్రయికః అంటే అమ్మేవాడు, ద్రోహం చేస్తున్నాడు ఇచ్చాడు. ఓకే, దృహ్యతి. గ్రాహకాయ అంటే కొనేవాడు, కొనేవాడికి, వాడికి. దృహ్యతి శిష్య గురవే దృహ్యతి అంటే ద్రోహం చేయడం. దృహ్యతి అంటే అమ్మేవాడు, అమ్మేవాడు కొనేవాడికి ద్రోహం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ ద్రోహాన్ని ఎవరు పుచ్చుకుంటున్నాడు? గ్రాహకుడు అంటే కొనేవాడు గ్రాహకుడు తీసుకుంటున్నాడు. చేస్తున్నవాడు విక్రయికః, చేస్తున్నవాడు విక్రయికః, తీసుకుంటున్నవాడు గ్రాహకః. అది ఇచ్చేవాడు విక్రయుడు అంటే వాడు ద్రోహం చేస్తున్నాడు, చేసేవాడు విక్రయకుడు, ద్రోహాన్ని పుచ్చుకుంటునేవాడు అంటే మోసాన్ని, గ్రాహక మోసపోతున్నాడు కదా. సో మోసాన్ని తీసుకుంటున్నాడు, అంతే కదా మరి. అంటే ద్రోహం చేస్తున్నాడు, ద్రోహాన్ని తీసుకోవడం, మోసాన్ని తీసుకోవడం, అదనంటే వాడు నష్టపోతున్నాడు, వాడేవాడు గ్రాహకాయ అనమాట. సో అక్కడ గ్రాహకాయ అనేది చతుర్థికి వస్తుంది, చతుర్థి విభక్తి. నెక్స్ట్ సుభా గారు. తుభ్యం రోచతే వా. ఇక్కడ మోదకం రోచతే వా. మోదకం తుభ్యం రోచతే వా. మోదకం అన్నది మ్యామ్ నపుంసకలింగంలోకి తీసుకోవాలా మ్యామ్ ఇది? ఏదమ్మా మోదకం? మోదకం అంతే కదా. మోదకం అంటే మోదకాలు అంటాం, మనం చేస్తాం కదా వినాయక చవితికి ఉండ్రాళ్ళు అంటాం కదా మోదకం. కొంతమంది లడ్డు కూడా మోదకాన్ని అంటారు వాళ్ళు. లడ్డు యాక్చువల్లీ మోదకం అంటే మనకు ఉండ్రాళ్ళు అంటాం మనం, మేమైతే మరి ఉండ్రాళ్ళే అంటాం. నెక్స్ట్ తుభ్యం. ఇక్కడ తుభ్యం అనేది చతుర్థి విభక్తిలో వస్తుంది. ఈ తుభ్యం ఇక్కడ ఏ శబ్దము? తుభ్యం తద్ శబ్దం. చెప్పండి. దకారాంత చెప్పండి అమ్మా మేడం. నేనా? మీరే. దకారాంతః త్రిలింగకః యుష్మత్ శబ్దః. త్వం యువాం యుష్మాన్. యూయం త్వం యువాం యూయం. త్వాం యువాం యుష్మాన్. త్వయా యువాభ్యాం యుష్మాభిః. తుభ్యాం యువాభ్యాం యుష్మాభ్యాం. అంతే. యుష్మాభ్యం యుష్మాభ్యం అంతవరకే చాలు. సో అనేది ఇక్కడ ఏమైంది? మన ఇక్కడ చతుర్థి విభక్తి ఏకవచనం అండి. ఏకవచనం. తుభ్యం అంటే నీకు, అంటే రాముడికి లాగా అంటే నీకు. నమస్తుభ్యం అలా చెప్తాం మనం మ్యామ్, అలాగే కదా. నమస్తుభ్యం చెప్తాం మనం. నమస్తుభ్యం, నమస్తుభ్యం కదా. సరస్వతి నమస్తుభ్యం అంటే నేను నిన్ను నమస్కరిస్తున్నాను, నేను నమస్కరిస్తున్నాను నీకు. ఓకేనా? నీకు. రామాయ అంటే రాముడికి, తుభ్యం అంటే నీకు. సరస్వతి నమస్తుభ్యం అంటే నేను నీకు నమస్కరిస్తున్నాను. అదే. ఓకేనా? సో ఇక్కడ తుభ్యం అనేది మనకి ఇక్కడ చతుర్థిలో వచ్చింది. రోచతే. రోచతే అంటే మనకి ఇక్కడ ఆత్మనేపది. ఆత్మనేపది. రోచతే రోచేతే రోచంతే. రోచంతే. సో రోజతే అనేది మనకి ప్రథమ పురుష ఏకవచనం. ఆత్మనేపది రూపం. రోజతేవా అంటే మోదకం తుభ్యం. రోజతేవా అంటే మోదకం అంటే మోదకాలు నీకు, తుభ్యం అంటే నీకు ఇది రుచిస్తుందా అంటే నువ్వు ఇష్టపడతావా, ఇష్టమా అని అడగడం అనమాట. సో అక్కడ తుభ్యం అనేది చతుర్థిలోకి వచ్చింది. నెక్స్ట్ చదవండి మంజుల గారు. చదవండి మా పద్మావతి గారు. ఎవరు చదవండి. పుష్పాణి తరుణీభ్యః రోచంతే.
పుష్పాణి మనకి ఏమొచ్చింది? మనకు చతుర్థి ఎక్కడ ఉంది? ఇక్కడ తరుణేభ్యః. తరుణేభ్యః అన్ని బహువచనాలు ఉన్నాయి, అన్ని బహువచనాలే. పుష్పాణి ఫలే పుష్పం, పుష్పే పుష్పాణి బహువచనమే. రోచతే తరుణేభ్యః అది బహువచనం. రోచతే రోచతే రోచంతే అది బహువచనం. రోచంతే అంటే మనకు రోచతే రోచతే రోచంతే అంటే రుచిస్తున్నది వాళ్ళు. ఓకేనా? సో తరుణేభ్యః అనేది మనకు ఇక్కడ ఎవరికి రోచిస్తుంది కానీ వాళ్ళకి నచ్చుతుంది, రుచిస్తుంది. తరుణేభ్యః అంటే ఇవి కదండి, పుష్పాలు. ఎవరికి ఇష్టం? తరుణులకి. తరుణులకి అంటే అంటే పుష్పాలు ఎవరు ఇష్టపడుతున్నారు అక్కడ? ఆడవాళ్ళకి, తరుణులకి, ఆడవాళ్ళకి కదా. అందుకని అక్కడ ఆడవాళ్ళు వాళ్ళు అక్కడ చతుర్థిలో ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా పద్మ. నెక్స్ట్ మంజుల గారు ఎవరు? కుమారి సుభా గారు. సంస్కృతాభ్యాసః మహ్యం బహు రోచతే. మహ్యం సంస్కృతాభ్యాసము నాకు చాలా ఇష్టము. మహ్యం కదా. మహ్యం బహు రోచతే. మహ్యం అంటే నాకు. నాకు. సో ఇక్కడ మనం చెప్పండి నాకు. ఇక్కడ చతుర్థి ఎందుకు వచ్చింది? మహ్యం. అదే చతుర్థి. మహ్యం అంటే నాకు. రామాయ అంటే రాముడికి. రమాయ అంటే రమకి. మహ్యం అంటే నాకు. ఓకేనా? మహ్యం అంటే నాకు. సో ఇదేం శబ్దం అవుతుంది? ఇది అస్మద్ శబ్దం. అస్మద్ శబ్దం. అహం అంటే వస్తుంది. సో చెప్పండి సుభా గారు, మిమ్మల్ని అడుగుతున్నా. సంస్కృతాభ్యాసః అంటే ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఇది సంస్కృతాభ్యాసం అన్నది. మహ్యం చతుర్థి విభక్తి. బహు రోచతే. ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది లోట్లో. సో ఇక్కడ ఇది మన మహ్యం అనేది రకారాంత చెప్పండి. అది మీరు మీ జ్ఞాపకం లేదు మ్యామ్ నాకు అసలు. అస్మ శబ్దం. ఇప్పుడు అహం అంటే నేను కదమ్మా. అహం అంటే నేను కదా. అహం అవాం వయం ఇది అస్మ శబ్దం. అవునా? సో దానికి ఇప్పుడు మనం కేవలం మనం ఏకవచనం చెప్పుకుందాం. అహం అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం ఏమవుతుంది? మామ్ అంటే నన్ను అది అర్థం. అహం అంటే నేను, మామ్ అంటే నన్ను, మయా తృతీయ విభక్తి ఏమవుతుంది? మయా అంటే నా చేత లేకపోతే నాతో. ఇప్పుడు మహ్యం అక్కడ వచ్చింది అంటే నాకు. ఓకేనా? అంటే నేను కేవలం ఏకవచనమే చెప్పాను మీకు. ఓకే, మహ్యం వచ్చినగా ఇప్పుడు మహ్యం మనకి ఇది చతుర్థి విభక్తి ఏకవచనం అయింది. ఓకే ఓకే. అది కూడా ఏ శబ్దం అయింది? స్త్రీలింగ శబ్దం. అంటే స్త్రీలింగం అంటే ఇది పుల్లింగం కూడా కావచ్చు, స్త్రీలింగం కూడా కావచ్చు. స్త్రీలింగం కూడా కావచ్చు. బహురోచన. ఇప్పుడు ఇది మనము అంటాము సంస్కృతాభ్యాస మహ్యం బహురుచిత అని ఒక మగవాడు కూడా చెప్పచ్చు. అవునా? సో ఇక్కడ లింగ భేదం లేదు. నెక్స్ట్ లక్ష్మీ గణపతి గారు చెప్తారా? మీరు చదవండి మేడం, నేను చెప్తాను. చదవండి కోచింగ్. గురవే నమః నారాయణాయ నమః. గురవే నమః, గురువుకి నమస్కారము, నారాయణుడికి నమస్కారం. గురవే నారాయణే రెండు చతుర్థి విభక్తిలో ఉన్నాయి మేడం. ఇప్పుడు మనం చెప్పండి గురవే నమః, ఓం ప్రకృతే నమః. మన లక్ష్మీ పూజ చేస్తే మన నక్షత్రం ఏం చెప్తాము? ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, సర్వభూతాయై నమః. ఇదేమో స్త్రీలింగానికి యై యై ఏం చెప్తున్నాము. ఇప్పుడు మన పుల్లింగం ఏమవుతుంది? గురవే నమః, గురవే నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, విష్ణవే నమః, విష్ణవే నమః చెప్పుకుంటాం కదా అలాగా.
కేశవనామాలు విష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మణి. అందులో రాముడి నేమ్ కూడా మనకి ఉందంట మేడం. రాముడి నేమ్ కూడా ఉందని చెప్పారు సారు. సో రాముడిది నమః నమః ఇవన్నీ వస్తుంది కదా మనకి కూడా. ఇవన్నీ ఈ నమః శబ్దం కూడా చతుర్థిలోకి వస్తుంది. ఈ నారాయణాయ నమః, గురవే నమః, ఈ గురు శబ్దం కూడా చతుర్థిలో వచ్చేస్తుంది. నారాయణాయ అంటే రామశబ్దం లాగా అకారాల శబ్దం కూడా నారాయణాయ కూడా చతుర్థిలో వచ్చింది. అంటే ఈ నమః కూడా చతుర్థిలోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ ఈ అసూయ, ఈ నమః, స్వస్తి, స్వస్తి అంటాం కదా, స్వస్తి స్వస్తి భాగం అంటాం కదా, ఇవన్నీ ఈ కుప్పి అంటే కోపము, ఓకే, ఈ అంటే స్పర్ధ, ఇవన్నీ మనకి ఎందులో వస్తాయి? మనకు ఇవన్నీ చతుర్థి విభక్తిలో వస్తాయి. మన చతుర్థిలో వస్తాయి అదనమాట. ఓకేనా? ఓకే మేడం. అగ్నయే నమః, శృత్యై నమః. ఆ రెండు అగ్నయే శృత్యై కూడా చతుర్థి విభక్తులోనే ఉన్నాయి. కరెక్ట్. శృతి అంటే కదా మనకు ఈ కారణం స్త్రీలింగం. శృత్యై యై వచ్చింది. శృత్యై నమః. నెక్స్ట్ అగ్నయే నమః. ప్రజాభ్యః, ప్రజాభ్యః స్వస్తిః, సర్వేభ్యః స్వస్తి, శిశుభ్యః స్వస్తి. మనం చెప్పాం కదా స్వస్తి వాచకాలను పెడతాం కదా. స్వస్తి ప్రజాపతి పాలయంతం న్యాయేన ప్రజాభ్యః బహువచనం. ప్రజాభ్యః శుభమస్తు నిత్యం, లోకా సుఖినో భవంతు. ఇవన్నీ అంటే స్వస్తి వాచకాలు అన్నమాట. అదనమాట అన్ని చతుర్థి విభక్తి, అన్ని చతుర్థి విభక్తులు, అన్ని చతుర్థి విభక్తిలోకి వస్తాయి మనకి. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ మా మంజుల గారు ఉన్నారా? చెప్పండి. అతిథయః అతిథయః గృహాయ ఆగచ్చంతు. అది అతిథియః అంటే అతిథులు కదా మేడం. అతిథయ అంటే బహువచనంలో ఉంది. అతిథులు గృహాయ. చెప్పండి. అతిథి అంటే ఇది కూడా హరిశబ్దవత్. అతిథి ధి అంటే ఇకారం వినిపిస్తుంది కదా మీకు అక్కడ. అతిథి, అతిథి, అతిథయః. ఓకేనా? అతిథి, అతిథయః. అతిథి, అతిథి అక్కడ విసర్గం రావాలి. హరిహి లాగా. ఓకేనా? అతిథి ద్వివచనం అతిథి, అతిథయః బహువచనం. ఇకారాంత పుల్లింగం కూడా హరిశబ్దవత్. ఓకేనా? గృహాయ అంటే గృహానికి ఆగచ్చంతు, వచ్చారు. బ్రాకెట్స్ పడి ఇచ్చాడు. అతిథయః గృహం ఆగచ్చంతు. ఇక్కడ మనకు గృహాయ కూడా అని చతుర్థి కూడా వేయొచ్చు, గృహం అని ద్వితీయ విభక్తి కూడా వేయొచ్చు. రెండు కరెక్టే. ఓకేనే? ఈ గృహం శబ్దానికి మనకి ఇక్కడ గృహాయ అనొచ్చు, గృహం అని కూడా అనొచ్చు. అంటే గచ్చతు ఇలా వచ్చిన వాటికి ముందు చతుర్థి గాని ద్వితీయ కానీ ఏది వాడినా కరెక్టే. కరెక్ట్. అది వచ్చాడు వెళ్ళాడు అని చెప్పేటప్పుడు మాత్రం. ఓకే. ఎందుకంటే గృహాయ ఆగచ్చంతు అంటున్నాడు కదా వాడు ఇక్కడ. రమ్మండి, రండి అంటున్నాడు. వచ్చాడు. సో ఎక్కడైతే మనం ఎప్పుడు మరి వచ్చాడు అని అన్నాడో మరి అక్కడ మనకు చతుర్థి వేసి మనం ద్వితీయ విభక్తి కూడా లకారం కదా మేడం. రండి, రండి అంతే కదా. ఆగచ్చంతు అంటే లోట్లకారం అయింది. ప్రథమ పురుషం బహువచనం. ఆగచ్చతు, ఆగచ్చతాం, ఆగచ్చంతు అంతే కదా. నెక్స్ట్ అండి గోవిందః. ఎవరు? గోవిందః చదవండి. లాస్ట్ మీరు అనుకుంటూ ఆ పాపట పైలే పంట అంతా మానేస్తారు. గోవిందః నగర్యై గచ్చతి. దాన్ని గోవిందః నగరీం గచ్చతి. ఇక్కడ కూడా సేమ్ మీదకి లాగా గృహాయ లాగా
నగరీం గచ్చతి అని కూడా చెప్పొచ్చు. గచ్చతి ఇక్కడ గమ్ ధాతు కదా ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి గమ్ ధాతు అంటే ఎప్పుడైతే గమ్ ధాతు వస్తుందో గచ్చతి ఆగచ్చతి ఏదో గచ్చతు ఆగచ్చతు అనే గమ్ ధాతు వస్తే ఇక్కడ నగర్యే అని చతుర్థి చెప్పచ్చు, అని ద్వితీయ కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇక ఈ నగరి అనేది మనకి ఇదే శబ్దం ఈకారాంత స్త్రీలింగ శబ్దం. అహం గ్రామాయ గచ్చామి. అహం గ్రామాయ గచ్చామి. సో అహం గ్రారం గచ్చామి. సో ఇక్కడ మన గమ్ ధాతు అంటే మన గమ్ ధాతు వచ్చింది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, గమ్ ధాతు వస్తే అంటే గమ్ ఆగత అంటే ఉపశబ్ద చేస్తే కూడా గమ్ ఆగచ్చతి ఆగచ్చతి, ఈ రెండింటికి గమ్ గచ్చతి అంటే వెళ్ళడం, ఆగచ్చతి అంటే ఆ ఉపశబ్దం చేస్తే ఆగచ్చతి అంటే రావడం. సో ఇది అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఉపశబ్దాలు కూడా మనకు ఉపశబ్ద వేస్తే మనకు క్రియాపదాలు కూడా మార్పు వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మనకు ఆ క్రియాపదానికి 3 పురుషులు వస్తాయని మనం నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు గచ్చతి గచ్చత గచ్చంతి ఇది మన గమ్ ధాతు నేర్చుకున్నాము. గచ్చసి గచ్చత గచ్చత గచ్చామి గచ్చావహ గచ్చామహ అని. ఈ దీనికి ఉపశబ్దం వేస్తే ఆగచ్చతి ఆగచ్చత ఆగచ్చంతు ఆగచ్చతి ఆగచ్చసి ఆగచ్చత ఆగచ్చత ఆగచ్చామి ఆగచ్చావహ ఆగచ్చామహ. ఇన్ని రోడ్లు చెప్తే ఆగచ్చతు అని. సో ఇప్పుడు ఈ గమ్ ధాతు దేనిలో వచ్చిన అంటే లట్లకారంలో వచ్చిన లేదా లోట్లో వచ్చిన ఇంకా ముందు భవిష్యత్తుల కాలంలో కూడా వచ్చిన ఎక్కడ వచ్చినా కూడా మనకు ఇక్కడ ఈ గమ్ ధాతుకి మనం ద్వితీయ చెప్పచ్చు, లేకపోతే చతుర్థి కూడా చెప్పచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఆపేద్దాము. నెక్స్ట్ ఈ చతుర్థి విభక్తి రూపాలు మనం ఇప్పుడు కంఠస్థ ఇవన్నీ మీకు మనకందరూ వచ్చాయని అనుకుంటున్నాము. అక్కడ చూడండి, అక్కడ అకారాంత పుల్లింగ శబ్దం అంటే రామాయ రామేభ్య. అవునా? నపుంసకలింగం వనాయ వనేభ్య. వనం వనే ఏకవచనము బహువచనము. వాడు ఇక్కడ నపుంసకలింగం వనాయ వనేభ్య అని ఇచ్చాడు. ఆకారాంత స్త్రీలింగానికి ఏమి ఇచ్చాడు? రమా శబ్దానికి రమాయై 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 రమాభ్యః. మళ్ళీ ఇకారాంత హరి శబ్దానికి ఏమి ఇచ్చాడు? హరయే హరయే హరిభ్యః. మతి శబ్దానికి మత్యై అంటే మత్యై మతిభ్యః. మతిభ్యః. దది శబ్దం అంటే దది అంటే దద్నే దదిభ్యః. దద్నే దదిభ్యః. ఈ దది నపుంసకలింగం. ఓకేనా? నపుంసక శబ్దం దది అంటే వెన్న. దద్దిభ్యః అది. నెక్స్ట్ ఈకారాంత లేఖన్యై అంటే గౌరీ శబ్దవత్. లేఖిని లేఖనీ అదనమాట. లేఖని ప్రథమా విభక్తి ఏకవచనం ఏమా, దానికి లేఖన్యై లేఖనీభ్యః అని మనకు స్త్రీలింగంలో ఏకవచనం బహువచనం వచ్చింది. ఉకారాంత శబ్దం చూడండి. ఉకార అంటే గురు, గురు శబ్దం అంటే రూలో ఉకారాంతం వినిపిస్తుంది మనకు, అందుకని గురు శబ్దం. అక్కడ గురుకి గురు మనకేమంటే గురవే గురుభ్యః. ఇది మనకు ఉకారాంత స్త్రీలింగ శబ్దం అయింది. ధేను శబ్దం తీసుకుంటే ధేను ఉకారాంత స్త్రీలింగ శబ్దము. ధేనవే ధేనుభ్యః. ఇక్కడ చూడండి, గురవే కూడా పుల్లింగ కూడా గురవే వే అనేది. ధేను శబ్దం కూడా స్త్రీలింగ శబ్దం కూడా వచ్చింది. అలాగే మధుశబ్దం కూడా మధుని, ఇక్కడ నే అని వచ్చింది. చూసారా? అంటే ఏ ఏ వచ్చింది. నెక్స్ట్ కారాంత భవతి 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 భవతః భవతి భవతే భవత్యః. చూసారా? అర్థమవుతుంది కదా? భూశబ్దం భూద అంటే భవతే భవత్యః. సరిత్ శబ్దం సరిత్. తకారాంత సరితే సరిద్భ్యః. ఈ సరిత్ శబ్దం ఇదేమనో అనంత శబ్దం. సరిత్ తకారాంతః స్త్రీలింగ సరితః అదనమాట. తో సరితే సరిద్భ్యః. నెక్స్ట్ నకారాంత శాస్త్రిణే శాస్త్రిభ్యః అంటే శాస్త్రీ శబ్ద. శాస్త్రీ శాస్త్రిణే అంటే ఇది కూడా శాస్త్రి అంటే శాస్త్రి శాస్త్రీ శాస్త్రిణః. ఇకారాంత హరిశబ్దవత్ శాస్త్రిణే శాస్త్రిభ్యః. అర్థమైంది అందరికి? హరి ఓం. ఇక్కడ మనకు సర్వనామ పదాలు మనం చూస్తుందాం. తర్వాత చతుర్థి విభక్తి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఓకేమా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. మనం
ఎవరైనా చెప్పేస్తారా శాంతి మంత్రం? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాः. ధన్యవాదాः. పునర్మిలామః. పునర్మిలిష్యామః. ధన్యవాదాः. ధన్యవాదాः. ధన్యవాదాः.